హల్లెలూయా. మనం చాలా విషయాలు నేర్చుకుంటా ఉన్నాం. ఎస్తేరు గ్రంథంలో అనేక విషయాల అంశాల వారీగా మనం నేర్చుకుంటా ఉన్నాం, విడతల వారీగా నేర్చుకుంటా ఉన్నాం. ఈ యొక్క క్రీస్తుకు మాదిరిగా ఉన్నాడు, ఎస్తేరు వధువుకు మాదిరిగా ఉంది, వస్తి అబద్ధ సంఘానికి మాదిరిగా ఉంది, హేగే పరిశుద్ధాత్మకు మాదిరిగా ఉన్నాడు, మొద్దుకై ఒక ప్రవక్తకు మాదిరిగా ఉన్నాడు. హల్లెలూయా. హామాను ఒక అబద్ధ ప్రవక్తకు మాదిరిగా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ చాలా క్యారెక్టర్లు మనకు కనబడుతూ ఉన్నాయి. అంశాల వారిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ఆస్వరోసు యొక్క రాజు కోసం మనం మొదటి అధ్యాయము మొదటి రాకడాన్ని మనం చూసాం, రెండవ అధ్యాయం రెండవ రాకడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మొదటి రాకడలో ఈ యొక్క ఆస్వరోసు వచ్చి తన సౌందర్యాన్నంతా కూడా, పరలోకపు సౌందర్యాన్నంతా కూడా భూమి మీద ఉన్న మనుషులకు చూపించాలనుకున్నాడు. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఆ పరలోకం యొక్క సౌందర్యం అంతా కూడా పరిపూర్ణంగా చూపించాడు. అయితే ఆ పరిపూర్ణమైన సౌందర్యం యేసుక్రీస్తు చూపిస్తున్నప్పుడు అక్కడ ఆయన భార్య ఆయనతో ఉండాలనుకున్నాడు. ఆయన చేసుకున్న సొంత భార్య ఆయనతో ఉండాలనుకున్నాడు. కానీ వాస్తవానికి ఆయన పరలోక సౌందర్యాన్ని భూమి మీద తీసుకొచ్చి చూపిస్తున్నప్పుడు, ఆ ద్రాక్షారసాన్ని, పరలోకం యొక్క ద్రాక్షారసాన్ని వారికి ఇస్తున్నప్పుడు, ఆ వస్తి ఆయనతో కూర్చోవడానికి ఇష్టపడకుండా, ఆయనతో నిలబడడానికి ఇష్టపడకుండా, ఆయనతో జీవించడానికి ఇష్టపడకుండా, ఆయన ప్రక్కన కూర్చోవడానికి ఇష్టపడకుండా ఆమె సొంత విందులు ఏర్పాటు చేసుకుని ఆమె స్త్రీలతో సాంగత్యం చేస్తూ ఆమె జీవితాన్ని ఆమె నాశనం చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అయితే దేవుడు ఏం చేశాడంటే, యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం వచ్చి ఆ పరలోకపు సౌందర్యాన్నంతా తీసుకొచ్చి ఈ భూమి మీద ఉన్న మనుషులకు చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. పరలోకంలో నుంచి వచ్చిన జీవాహారమును నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. పరలోకంలో అద్భుతీయ కుమారుడే తప్ప తండ్రి యొద్దకు యొక్క జీవాన్ని తీసుకొని వచ్చి మీకు ఇవ్వడానికి నేను వచ్చాను. అద్భుతీయ కుమారుడే తప్ప ఇంకా ఎవ్వరు కూడా దీనికోసం తెలియదు, ఎవరు దీన్ని వివరించలేరు అని యేసుక్రీస్తు అనేకమైన విషయాలు మనతో పంచుకోవడం యోహాను సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఆ పరలోకపు సౌందర్యాన్నంతయు కూడా యేసుక్రీస్తు ద్వారా భూమి మీద ప్రవేశపెట్టబడింది. యేసుక్రీస్తు పరిపూర్ణంగా పరలోకపు సౌందర్యాన్నంతా కూడా తీసుకొచ్చి మొత్తం మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తల ద్వారా భూమి మీద పరలోకపు సౌందర్యాన్ని ఆ యొక్క యేసుక్రీస్తు ఎట్లా చూపించాడో ఆ యొక్క 4 సేవకులు బైబిల్లో రాయడం మనం చూసాం. హల్లెలూయా. ఆయన చెప్తా ఉన్నాడు, మీరు పరలోక రాజ్యం కోసం చూస్తున్నారు కదా, మీరు పరలోక రాజ్యం కోసం వెతుకుతున్నారు కదా, పరలోక రాజ్యం ఎవరో కాదు, అది ఇప్పుడు మీ మధ్యలో ఉంది అని చెప్పాడు. హల్లెలూయా. ఎవరో పరలోక రాజ్యం? యేసుక్రీస్తే పరలోకమై ఉన్నాడు, యేసుక్రీస్తే పరలోక రాజ్యమై ఉన్నాడు. ఇప్పుడు మీరు దేవుని రాజ్యాన్ని వెతుకుతున్నారు కదా, దేవుని రాజ్యం ఎక్కడో పైన ఉన్నదని వెతుకుతున్నారు కదా, ఆ యొక్క రాజ్యం ఎవరో కాదు, ఆ రాజ్యం ఇప్పుడు మీ మధ్యలో ఉందన్నాడు ఆయన. హల్లెలూయా. అంటే ఈ యొక్క అహస్వరోసు ఎలాగైతే ఆ పరలోకపు సౌందర్యాన్ని భూమి మీద చూపించాడో, యేసుక్రీస్తు కూడా అలా పరలోకపు సౌందర్యాన్ని అంతా తీసుకొచ్చి ఆ యొక్క 4 సువార్తల ద్వారా 4 వ్యక్తులు మనకు పూర్తిగా ఆ విషయాలన్నీ కూడా తెలియజేశారు. హల్లెలూయా. వస్తి దానిలో పాల్గొలేదు, ఇష్టపడలేదు. వస్తి ఎట్లాగైతే దేవునితో ఆ యొక్క రాజుతో పాల్గొనకుండా, యేసుక్రీస్తు ఇచ్చే విందులో పాల్గొనకుండా ఆమె త్రోసేసి సొంత విందులు కలుగుందో ఇజ్రాయేల్ దేశం, ఎప్పుడు యేసుక్రీస్తు మాట ఇజ్రాయేల్ దేశం వినలేదండి. వస్తి ఎలాగైతే త్రోసేసిందో సేమ్ అట్లానే ఇజ్రాయేల్ దేశం తోసేసింది. పైగా మాట్లాడుతుంది ఇజ్రాయేల్ దేశం, ఏమంటుంది? నువ్వు బయల్జుబూలువి, నువ్వు దెయ్యాలకు అధిపతివి, నువ్వు అక్రమ సంతానవి. హల్లెలూయా. నువ్వు అక్రమ సంతానవి, నువ్వు అబద్ధికుడివి, నువ్వు మోసగాడివి, నీవు దైవదోషణ చేస్తున్నావు, పాపాలు క్షమించే అధికారం నీకు లేదు అని చెప్పి రకరకాలుగా
వారు నిందలేసి యేసుక్రీస్తు ఎక్కడ కనపడితే అక్కడ రాళ్ళు పెట్టి కొట్టడానికి సిద్ధపడ్డారు. ఎక్కడ కనపడితే అక్కడ పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళ వల్ల కాక చివరికి దొంగసాటుగా గెచ్చమనే తోటలో పట్టేసుకుని హేరోదు దగ్గరికి తీసుకెళ్ళి లేనిపోని నిందలేసి ఆ యొక్క రాజ్యాధికారాన్ని నుంచి నిన్ను తొలగిస్తాం కైపాకు చెప్పి ఆయన పిలాతును భయపెట్టి యేసుక్రీస్తుని సిలువేసేలా ప్రేరేపించి సిలువేయండి అని కేకలేశారు వాళ్ళు. హల్లెలూయా. ఏమన్నా వింటున్నారా? ఏ దేశాన్ని అయితే దేవుడు ప్రేమించి హత్తుకొని తన సొంత హస్తాలతో చేసుకొని వాళ్ళు నన్ను స్వీకరిస్తారు, వాళ్ళు నన్ను ప్రేమిస్తారు, నన్ను హత్తుకుంటారు, నేను వారి దేవుణ్ణి, నేను ఆయన యొక్క సృష్టికర్తని అని యేసుక్రీస్తు ఎంతో ఎక్స్పెక్ట్ చేసి ఇజ్రాయెల్ దేశం దగ్గరికి వచ్చాడు. కానీ ఆ ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ప్రజలు ఈయన ఎంత ఎక్స్పెక్ట్ చేశాడో దానికి పూర్తి విరుద్ధంగా వీళ్ళు వ్యవహరించి ఆయన మీద లేనిపోని చాడీలు చెప్పి అబండాలు మోపి యేసుక్రీస్తుని తీసుకెళ్ళి సిలువకు అప్పగించేశారు. హల్లెలూయా. ఆ రోజు చేసింది ఎవరో రోమీలు కాదు, సిలువ వేసింది రోమీలు కాదండి, చంపింది రోమీలు కాదు, రోమా దేశం దానికి పూనుకోలేదు, పిలాతు ఒప్పుకోలేదు దానికి. ఆయన నీతిమంతుడు, ఆ నీతిమంతుడు జోలికి నేను పోను అని చెప్పి కరాఖండితంగా చెప్పాడు. ఇదిగో పస్కా పండుగ వచ్చింది కదా, ఈ పస్కా పండుగ రోజున మీరు ఒక చూడండి, మనకి స్వాతంత్రం వచ్చిన రోజుని మనకి ఇండిపెండెన్స్ డే 1947 ఆగస్టు 15 వచ్చింది. ఆ యొక్క 15వ రోజున ఏం చేస్తారంటే మన భారత ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆజ్ఞ ద్వారా, రాజ్యాంగం ద్వారా వారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే కొంతమందికి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుందని. యావజ్జీవ కారాగార శిక్ష పడిన వారికి కొంతమందిని ఏం చేస్తారంటే ఎన్నుకొని వాళ్ళని ఏం చేస్తారంటే ఇండిపెండెన్స్ రోజున ఆ క్రూరమైన దొంగల్ని, వ్యభిచారం చేసిన పట్టబడిన వ్యక్తులందరినీ కూడా కొంతమందిని వారు విడిచిపెట్టేస్తారు, వాళ్ళకి ప్రాణభిక్ష పెడతారు ఆ స్వతంత్ర రోజున. అలాగే సేమ్ యూదులు ఏం చేస్తారంటే పస్కా రోజున బందిపోటు దొంగల్ని, పాపుల్ని, నీచుల్ని, చెరసాలలో బందీలైపోయిన వారిని విడిచిపెడతారండి. మన యొక్క స్వతంత్ర రోజున ఎలాగైతే ఆ యొక్క యావజ్జీవ కారాగార శిక్ష పడిన వారిని విడిచిపెడతారో అలాగే పస్కా పండుగ రోజున వాళ్ళు గొర్రెపిల్ల వారి కొరకు బలి అయిందని చెప్పి గొర్రెపిల్లను బలి చేసి ఆ యొక్క బందిపోటు దొంగల్ని వారిని విడిచిపెడతారు. వాళ్ళు పస్కా పండుగ యొక్క రోజు యొక్క ఆచారం అది. పస్కా పండుగ రోజున పస్కా గొర్రెపిల్ల ఎందుకు చచ్చిపోయిందంటే పాపుల కోసమే. హల్లెలూయా. ఆ రోజు ఆ పాపుల కోసమే పస్కా ఆ యొక్క గొర్రెపిల్ల చచ్చిపోతుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమందిని విడిచిపెడతారు. అలాగే ఇప్పుడు పిలాతు అడుగుతున్నాడు, ఆ ఇజ్రాయెల్ ప్రజలను అడుగుతున్నాడు, మీ ధర్మశాస్త్రం ప్రకారం మీరు పస్కా పండుగ వచ్చినప్పుడు ఒక బందిపోటు దొంగలు విడిచిపెడతారు కదా, పాపులను విడిచిపెడతారు కదా, నీచులను విడిచిపెడతారు కదా, అసలు మీకు ఇష్టం అవుతే మీరు ఒప్పుకుంటే మీరు ఇతను దొంగగా చేశారు, ఇతను నీచుడిగా చేశారు, పాపిగా చేశారు, రాజద్రోహం చేశారు అంటున్నారు. అందుచేత ఈ యొక్క పస్కా పండుగ రోజున నేను ఈ యొక్క దొంగని విడిచిపెట్టడానికి మీరు ఇష్టపడతారా అని అడిగాడు. హల్లెలూయా. వాళ్ళు ఏమన్నారు తెలుసండి, అంతకంటే భయంకరమైన దొంగ కొడుకున్నాడు, ఆడి పేరు బరబ్బా. మీరు కావలసి వస్తే ఆ బరబ్బనన్న విడిచిపెట్టండి కానీ యేసుక్రీస్తుని మాత్రం సిలువేసేయండి అన్నాడు. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కొలను గాక. వాస్తవంగా దేవుడు చేసేది కూడా అదే. యేసుక్రీస్తు వచ్చిందే అలాంటి దొంగలు విడిపించడానికి, ఆయన రక్తం కారుస్తుందే అలాంటి దొంగలు విడిపించడానికి, ఈయన యొక్క శ్రమలోనికి వెళ్తూనే అలాంటి బందిపోటు దొంగలు విడిపిస్తున్నాడు. హల్లెలూయా. నేను నిజమైన గొర్రె పిల్లని, ఇప్పుడు నేను చనిపోతున్నది ఎందుకంటే బర్బా కోసమే. హల్లెలూయా అని వాక్యం ద్వారా, క్రియల ద్వారా ఆయనకి ఆయనే రుజువు చేస్తున్నాడు.
హల్లెలూయా. ఎప్పుడైతే ఆ దొంగన కోసం ఈ యొక్క పిలాతు అడుగుతున్నాడో, మీరు బరబ్బని విడిచిపెట్టండి, యేసుక్రీస్తుని సిలువేసిండి అన్నాడు. ఆయన విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు వాళ్ళు. ఆయన నిర్దోషి, ఏ పాపమో చేయలేదండి, ఏ తప్పు చేయలేదు. కానీ వాళ్ళు కేవలం వారి తండ్రి ఒక ముసుగుతో వారిని ప్రేమించి వారిని విడిపించడానికి వారి దగ్గరికి వచ్చి వారికి హత్తుకోవడానికి వారి ప్రయత్నం చేసి 2 చేతులు చాపుతుంటే వాళ్ళు దూరంగా పారిపోయి ఆ చేతులు ఏ చేతులైతే చాపారో ఆ చేతుల్లో మేకులే చేస్తున్నారు వాళ్ళు. హల్లెలూయా. చాలా మంది అంటారు చూసారు, తిన్న అన్నంలో దుమ్మే చేసుకుంటాడు రెడ్డి. అలాగా వాళ్ళని హత్తుకోవడానికి 2 చేతులు చాపితే ఆ చాపిన చేతులు మేకులే చేశారు. అవి మళ్ళీ కలవకుండా, హత్తుకోవడానికి అవకాశం లేకుండా, అతన్ని పట్టుకోకుండా లూసిఫర్ ఏం చేసిందంటే సంఖ్యలు వేసేసి ఆ చేతుల్లో మేకులు వేసేసింది. ఆ సొంత ప్రజలను హత్తుకోకుండా, ఆ సొంత ప్రజల్ని హృదయపూర్వకంగా హత్తుకోకుండా బంధించేసి సిలువ కొట్టేసి మేకులు వేసేసింది. ఇంకా ఆయన హత్తుకోలేడానికి ఉంది. హల్లెలూయా. చూడండి ప్రజలు ఏం చేశారు, ఎంత ప్రేమించి వాళ్ళ దగ్గరికి వస్తే ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలు చేసిన ఘనకార్యం అది. సేమ్ వస్తీ అట్లాగే చేస్తుంది. ప్రేమించి తన రాజ్యంలో రాజ్యాధికారం ఇవ్వడానికి దేవుడు వస్తీని ఆ యొక్క ఆశ్వరోజు పిలిస్తే వస్తీ రావడానికి ఇష్టపడకపోగా అతను చంపడానికి ప్రణాళిక రచించింది. కుయ్యెత్తిగా ఈ శాస్త్రులు పరిచయలు సర్దుకోలు ఏకమై హెరోదీలు అందరూ ఏకమై చాటుగా రహస్య మంత్రాలు చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తుని ఎలా పట్టుకోవాలి, యేసుక్రీస్తుని ఎలా చంపాలి, ఏ విధంగా అపండాలు ఇవ్వాలి, జనాలను ఎలా నమ్మించాలి, ఎలా మోసపుచ్చాలి, అతను నిందితుడని ఎలాగా వాళ్ళకి రుజువు చేయాలి, ఏదో తప్పుడు మనిషి అని చెప్పి వాళ్ళకి ఎలా రుజువు చేయాలి, ప్రజల దగ్గర ఒక దోషిగా ఇతను నిలబెట్టాలి అని వీళ్ళు ఏం చేస్తున్నారంటే సీక్రెట్గా రహస్య మంత్రాలు చేస్తూ ఉన్నారండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సేమ్ వస్తీ అట్లాగే స్త్రీలతో ఎందుకు సంఘర్షణ చేస్తుందంటే, స్త్రీలతో ఎందుకు మీటింగ్ పెట్టిందంటే అక్కడ అహస్వరోసుని ఏ విధంగా పరువు తీయాలి, ఏ విధంగా చంపాలి, ఏ విధంగా అతన్ని నీచుడిగా ప్రజలకు తెలియజేయాలి, ఇతను పనికి మాలినోడు, ఇతను ఎందుకు పనికిరానివాడు, ఇతను నీచుడు, ఇతను ప్రజలకు మేలు చేసేవాడు కాదు, అపకీర్తి చేసేవాడు అని మోసగాడని చెప్పడానికి ఈ స్త్రీలందరితో మీటింగ్ పెట్టి ఈ యొక్క వస్తీ ప్రణాళికలు రచిస్తూ ఉంది. ఆమేన్. హల్లెలూయా. సేమ్ ఇజ్రాయెల్ దేశం అలాగే చేస్తుంది. యేసుక్రీస్తుని ప్రజల ముందు ఎలా నిందితుడిగా చెయ్యాలా, ఎలా అబద్ధికుడిగా చెయ్యాలా, ఎలా మోసగాడిగా చూపాలా, ఎలాగ ఇతన్ని క్రియేట్ చేయాలని చెప్పేసి ఇజ్రాయెల్ దేశం అంతా ప్లాన్ గీసి ఓడిపోయింది. ఇంకా వాళ్ళ వల్ల కాక సీక్రెట్గా అతను పట్టుకుని లేనిపోని నిందలను వేసి సిలువకు అప్పగించారు. హల్లెలూయా. చాలా అవమానపరిచింది ఇజ్రాయెల్ దేశం. సేమ్ ఇజ్రాయెల్ దేశం ఎలాగైతే అవమానపరిచిందో, వస్తీ ఎలాగైతే అవమానపరిచిందో, సేమ్ అదే రీతిగా అదే స్పిరిట్, అదే ఆత్మ ఈరోజు నవీన నాగరికత కలిగిన అబద్ధ బోధిస్తున్న ఈరోజు డినామినేషన్ సంఘాల్లో ఆ యొక్క స్పిరిట్ మనకు కనబడతా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళు చేసిన 40 రోజులు లెంట్ డేస్ వాస్తవానికి అది క్రీస్తు కాదు, క్రీస్తుని ఎలాగ అవమానపరచాలో తెలియజేసేది. ఏ విధంగా ఆయన 3 మేకులు వేసుకుని ప్రజల్లో ఉమ్ములోయించుకుని ఏ విధంగా పదే దాన్ని జ్ఞాపకం చేసి ఇతను ఒక చేతగానోడు, ఇతను ఒక పనికిమాలినోడు అని ప్రపంచానికి చూపించడానికి ఈరోజు వీళ్ళు జ్ఞాపకార్థంగా పదే దాన్నే తీసుకొచ్చి చేస్తూ ఉన్నారు. కానీ అసలు వాస్తవానికి దాని ఉద్దేశాన్ని వీళ్ళు మర్చిపోయారు. సిలువ యొక్క ఉద్దేశాన్ని వీళ్ళు మర్చిపోయారు. సిలువ దేని కొరకు, అసలు సిలువ వేయబడింది దేనికి, ఆ యొక్క రక్తం కాచింది దేనికి, ఆ రక్తం ద్వారా పాపాలను కడిగి పరిశుద్ధులుగా చేసి ఇదిగో ఈ దేవాలయంగా వారిని కట్టడానికి దేవుడు రక్తం చేత కడుగుతున్నాడు.
కానీ వీళ్ళు రక్తం చేత కడగబడడానికి పక్కన పెట్టేసి దేవుని యొక్క వాక్యం అనే రక్తం చేత వీళ్ళ స్వభావాన్ని మార్చుకోవడానికి పక్కన పెట్టేసి వీరి ఉద్దేశాలు, వీరి యొక్క ఆలోచనలు, ఆ యొక్క తాత్పర్యం అంతా పక్కన పెట్టేసి దేవుని వాక్యానికి తగినట్లుగా వీరి జీవితాలు కట్టుకోవడం మానేసి దేవుడు చచ్చిపోయాడు, లేచాడు, మేము చేస్తున్నాం. దేవుడు ఇదిగో 40 రోజులు చేశాడు, మేము 40 రోజులు చేస్తున్నాం. దేవుడు పుట్టాడు, ఇదిగో మేము పుట్టినరోజు చేస్తున్నాం. దేవుడు ఇదిగో చనిపోయాడు, మేము చనిపోయిన రోజు చేస్తున్నాం అని చెప్పారు. రోజుని జ్ఞాపకం చేసి వీళ్ళు ఏదో ఆచార పరంగా, సిద్ధాంత పరంగా, మానవ కల్పితాలతో దాన్ని ఆచరణలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవానికి దేవుని గౌరవిస్తున్నారా, గౌరవపరుస్తున్నారండి? వీళ్ళు చేయాల్సింది చేయకపోయి భర్తకి ఇవ్వాల్సిన గౌరవము వస్తే ఆ గౌరవాన్ని ఇవ్వడానికి బదులుగా భర్తకి ఏం చేయాలండి? గౌరవం ఇచ్చి ఆయనకు భోజనం పెట్టాలి, బట్టలు ఉతకాలి, లోబడి ఉండాలి, చక్కగా ఆయనకి చేయవలసిన సౌకర్యం అంతా చేసి ఈమె మంచి సేవకురాలు, ఈమె మంచి భార్య, ఈమె గుణవంతురాలు, రాజుకు తగిన భార్య ఈమె అని ఈమె పొగడ్తలు పొందడానికి బదులుగా, మన్నలను పొందడానికి బదులుగా ఈమె ఎక్కడో స్త్రీలతో మీటింగ్ పెట్టుకుని ఈ రాజుని ఎలాగ అవమానపరచాలో, ఈ భర్తను ఎలాగ అవమానపరచాలో, ఈ భర్తను ఎలా కీడు చేయాలో, 10 మంది చేత చెడ్డోడని ఏ విధంగా తెలియజేయాలో, ఇవన్నీ కూడా ప్రణాళికలు ఈ వస్తీ స్త్రీలతో కూర్చొని ప్రణాళిక రచిస్తూ ఉంది. హల్లెలూయా. చూడండి ఎంత క్లియర్గా బైబిల్లో రాస్తా ఉన్నాడు దేవుడు. అంటే ప్రజల మధ్యలో యేసుక్రీస్తు ఏ విధంగా అవమానపరచబడతా ఉన్నాడో, ఏ విధంగా అతను కీర్తి అంతా కోల్పోతున్నాడో, ఏ విధంగా అతను ప్రభావం అంతా కోల్పోతున్నాడో, ఇవన్నీ కూడా ముందుగానే దేవుడు ఇవన్నీ రాసి పెడుతున్నాడు బైబిల్లో. యేసుక్రీస్తు ఒక భార్య ఆ భర్తని, యేసుక్రీస్తుని 10 మందిలో ఎలాగ అవమానపరుస్తుందో, ఎలాగ అతన్ని కించపరుస్తుందో, ఏ విధంగా అతని ప్రభావం తీసేస్తుందో. ఆమేన్, హల్లెలూయా. ఇవన్నీ కూడా దేవుడు ఎస్తేరు గ్రంథం ద్వారా మనకు చూపిస్తా ఉన్నాడు. ఈరోజు ఆ వస్సి ఆత్మ ఎవరైతే ఉన్నదో, ఆ వస్సి ఆత్మ కలిగిన ఏ స్త్రీ అయినా సరే తన భర్తకు లోబడదు. ఎప్పుడు అతని ప్రభావాన్ని బయటకు తీసుకెళ్లి 10 మందిలో లోకు చేద్దామా, 10 మందిలో అతను కీర్తి చేద్దామా, 10 మందికి ఇతను చెడ్డోడని చూపిద్దామా, తల్లిదండ్రులకి, బంధువులకి, అందరికి, స్నేహితులకి, అందరికీ కూడా ఇతను చెడ్డోడు, నన్ను బాగా చూసుకోడు, ఇతను ఒక తాగుబోతు, ఇతను ఒక అబద్ధికుడు, మోసగాడు అని రకరకాలుగా భార్య తన భర్తను కించపరిచి 10 మందిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తుందంటే ఖచ్చితంగా ఆమె వస్సి ఆత్మ పొందుకుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇజ్రాయెల్ దేశం అదే ఆత్మ పొందుకుంది. ఈరోజు డినామినేషన్ కూడా అదే ఆత్మ పొందుకుంది. డినామినేషన్ యొక్క ఆత్మ ఏంటో తెలుసా? ఎంతసేపు క్రీస్తుని అవమానపరచడమే, క్రీస్తుని అగౌరవపరచడమే. ఆయన గౌరవించే విధానం ఏంటంటే ఆయన చెప్పిన మాటను వినడం వల్లే గౌరవం. హల్లెలూయా. ప్రేమ అంటే ఏంటో తెలుసా మీకు? ప్రేమ అంటే ఏంటో తెలుసండి? పరిపూర్ణ ప్రేమ అంటే ఏంటో తెలుసా? ఈ కాలం యొక్క ప్రవర్తన అన్నాడు బైబిల్లో చెప్తున్నాడు. యోహాను సువార్తలో యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు, నన్ను ప్రేమించిన వాడు నా ఆజ్ఞలు గైకుంటాడని చెప్పాడు. హల్లెలూయా. ప్రేమ అంటే అర్థం ఏంటంటే ఈ కాలం యొక్క ప్రవర్త పరిపూర్ణమైన ఒక డెఫినేషన్ ఇచ్చాడు. అదేంటంటే పరిపూర్ణ ప్రేమ అంటే అర్థం ఏంటంటే మాట వినడమే ప్రేమ ఉన్నది. బిర్యానీ పట్టుకెళ్ళి పెట్టడం కాదు, లేకపోతే పట్టుచీర పట్టుకెళ్ళి కొనడం కాదు, లేకపోతే నీకు ఇష్టమైంది ఏదో పట్టుకెళ్ళి ఇవ్వడం కాదు. ఇవన్నీ ప్రేమలో ఒక భాగం మాత్రమే, ప్రేమలో ఒక భాగం మాత్రమే. ఎవరని అనుకుంటారు ప్రేమ అంటే ఏంటి? అర్థం ఏంటంటే అయ్యి పట్టుకెళ్ళి ఇస్తే ప్రేమ అనుకుంటారు. ఓ బట్టలు కుట్టి పెట్టడమో ప్రేమ, లేకపోతే ఈ కాయ ఉంటాయి కానీ ప్రేమ అంటే చాలా ఉంటాయి. నీకు ఇష్టమైనది ఏదో చేయడమే ప్రేమ అనుకుంటారు, లేకపోతే మంచి మంచి కార్యాలు చేయడమే ప్రేమ అనుకుంటారు. నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి ఇవన్నీ చేస్తానని చెప్పి ఏయో చేస్తారు. కానీ వాస్తవానికి ప్రేమ అంటే పరిపూర్ణ అర్థం ఏంటంటే ఈ కాలమే ప్రవర్తన అనడం మాట వినడము అన్నాడు. హల్లెలూయా. నీ భర్త మాటను పరిపూర్ణంగా
మాట చెప్పినప్పుడు ఆ మాట మీద నువ్వు నిలబడినప్పుడు నీకు ఇష్టం లేకపోయినా సరే ఆ మాట నువ్వు అంగీకరించి దాని ప్రకారంగా నువ్వు పోలైనప్పుడు అర్థం ఏంటంటే నువ్వు పరిపూర్ణంగా నీ హృదయం అంతటితో నువ్వు భర్తను ప్రేమిస్తున్నావు అని. హల్లెలూయా. నీ ఇష్టాన్ని నువ్వు పెట్టుకుని నేను నా భర్తను ప్రేమిస్తున్నాను, నా భర్త చెప్పిన మాట నేను వినడం లేదంటే అది ప్రేమే కాదు. ప్రేమ అంటే అర్థం ఏంటంటే మాట వినడము. ఏంటండి అది? అందుకే యేసుక్రీస్తు చెప్పి నన్ను ప్రేమించిన వాడు నా ఆజ్ఞలు గైకొంటాడు అన్నాడు. ప్రేమ అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడలను తూచా తప్పకుండా పాటించడమే దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నట్టు అర్థం. హల్లెలూయా. కానీ ఈరోజు ప్రజలు దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి ఆయన ఆజ్ఞలను కట్టడలను తొంగలో తొక్కి ఆయన ఏమి చెప్పాడో దాన్ని పక్కన పెట్టి ఆయన చెప్పని దాన్ని చేస్తూ నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటారు. హల్లెలూయా. దేవుడు అన్నాడు దీన్నే వేషధారితనం అన్నాడు. ఏంటండి అది? వేషధారి. ఎవరికి పెట్టలేదు ఆ పేరు. ఎవరికి పెట్టాడంటే దేవుడు వేషధారి అని? ఒకటి ఒప్పుకొని ఇంకొకటి చేసేదే వేషధారి. అందుకే ఓ వేషధారి అని పిలిచాడు యేసుక్రీస్తు. ఎందుకు పిలిచాడంటే వీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ప్రేమిస్తున్నాను దేవుడితో చెప్తున్నారు. ఐ లవ్ యూ జీసస్ అంటున్నారు. నాకు దేవుడు అంటే చాలా ఇష్టం, దేవుడు లేకపోతే నేను బ్రతకలేను అంటున్నారు. కానీ దేవుడు చెప్పిన మాటను పక్కనెట్టేసి దేవుడు చెప్పిన ఆజ్ఞలు పక్కనెట్టేసి వీళ్ళు ఇష్టాలు నెరవేర్చుకుంటూ వీరి యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ వీరి యొక్క సొంత ప్రవర్తన ప్రవర్తిస్తూ వీరికి ఏది ఇష్టమో దాని ప్రకారంగా నడుస్తూ నేను దేవుడిని ప్రేమిస్తున్నాను అంటున్నారు. అది వేషధారికతరమ కాదండి. దేవుడు చెప్పాడు మీరు ప్రభు అని యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుడి, అప్పుడు మీకు పరిశుద్ధాత్మ ఇస్తానని చెప్పాడు. బైబిల్లో రాశాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? నువ్వు తండ్రి కుమార పరిశుద్ధాత్మని ఎక్కడో ఒక ఎవరో ఏదో బైబిల్ బాప్తిస్మని పెట్టి ఎవరో ఏదో బాప్తిస్మ ఇస్తే నువ్వు బాప్తిస్మ తీసేసుకుని దేవుడు బైబిల్లో ఏం రాశాడో దాన్ని చూడకుండా ఏదో సొంత బాప్తిస్మని పొందేశారనుకోండి, దేవుడు దాన్ని అంగీకరిస్తాడా? ఏమండి? అంగీకరిస్తాడా? ఆజ్ఞలు ఉన్నాయి. తిరిగి జన్మించమన్నాడు, క్రొత్త జన్మ పొందుకోమన్నాడు. తిరిగి జన్మించడం అంటే ఏంటి? క్రొత్త జన్మ అంటే ఏంటి? నువ్వు ఎప్పుడైతే తిరిగి జన్మిస్తావో, నువ్వు ఎప్పుడైతే తిరిగి పుడతావో అప్పుడు నీవు పరిపూర్ణ క్రైస్తవుడిగా పిలువబడతావు. హల్లెలూయా. క్రొత్త జన్మ అంటే అర్థం ఏంటంటే క్రీస్తు జన్మ ద్వారా, క్రీస్తు ద్వారా నువ్వు పుట్టడమే జన్మ. హల్లెలూయా. క్రొత్త జన్మ అంటే అర్థం ఏంటంటే నువ్వు క్రీస్తుకు పుట్టడం. పాత జన్మ ద్వారా నీ తల్లిదండ్రులకు పుట్టావు. ఇప్పుడు క్రొత్త జన్మ అంటే అర్థం ఏంటంటే క్రీస్తుకు పుడతావు. క్రీస్తు నువ్వు పుట్టాలి. దేంటి బ్రదర్ క్రీస్తుకు పుట్టడం ఏంటి? అర్థం కాలేదు నీకోదేమికి. నువ్వు ఇలా పుట్టాలని నీకోదేమికి చెప్తే ఆయన అంటాడు నాకు 100 సంవత్సరాలు, మళ్ళీ నేను నా తల్లి గర్భంలోకి ఎలాగెళ్ళను, మళ్ళీ తల్లి గర్భంలోకి మళ్ళీ బయటికి ఎలా రాను? అతను ఆలోచించిన ఆలోచన ఎంత తలతిక్క ప్రశ్న అంటే అది ఆలోచించడానికి భయం వేస్తుందండి. అంత నీచంగా ఆలోచించాడు అతను, అంత భయంకరంగా ఆలోచించాడు. పైగా అతను ఒక సేవకుడు. అతను ఒక సేవకుడై ఉండి ఇజ్రాయేల్ యొక్క బోధకుడై ఉండి ఎంత మట్టి బుర్రతో ఆలోచిస్తాడన్న సంగతి యేసుక్రీస్తు కూడా తెలియదేమో. అంత భయంకరంగా ఆలోచించాడు అతను. నేను ఇంత లా ఉన్నాను, ఇంత పెద్దోడిని, ఇంత ముసలోడిని, నా తల్లి గర్భంలోకి మరలా ఎలాగెళ్ళను, ఎలా రాను? ఒక రకంగా అతను బూతులో మాట్లాడుతున్నట్టుగా ఉంది. చాలా అసహ్యంగా ఆలోచిస్తున్నాడు ఆ ఆలోచన. ఈరోజు చాలా మంది క్రైస్తవులు మేము బైబిల్ పట్టుకునే, వాక్యాన్ని పట్టుకునే వారి ఆలోచనలు ఎంత అసహ్యకరంగా ఉంటాయంటే కనీసం ఈ వాక్యానుసారంగా ఆలోచించాలన్న ఇంగిత జ్ఞానం కూడా ఉండదు. అంత భయంకరంగా ఆలోచిస్తారు. మీరు కొన్ని ఆలోచనలు వినండి, బైబిల్ పట్టుకుని వెళ్ళి కొంతమందికి సువార్త చేయండి, వాళ్ళ ఆలోచనలు వినండి, తల బుర్ర ఇలా పట్టుకుని వచ్చేస్తారు.
అలా మాట్లాడతారండి. కొంతమంది మాటలు అలా మాట్లాడతారు. ఎవరికి తోచినట్టుగా వారు మాట్లాడేస్తారు. ఎవరికి అనిపించిన రీతికి అలా మాట్లాడేస్తారు. వాక్యం చెప్తుంటే వాళ్ళు కనీసం ఎంత భయంకరంగా మాట్లాడుతారంటే నీకోదేమో అలాగా మాట్లాడుతున్నాడు. ఎలాగెళ్ళను ఎలా రాను? హరి బాబు, నీకు భూ సంబంధమైన విషయాలు చెప్తుంటే నీకు అర్థం కావట్లేదు, పరలోక సంబంధమైన విషయాలు చెప్తే నీకు ఎలాగ అర్థమవుతుంది? ఇంక నీకు చెప్పడం వేస్ట్, నీతో మాట్లాడడం వేస్ట్, నీకు దండమని వెళ్ళిపోయి వేసుకోవచ్చు. హల్లెలూయా. ఇంకా అలాంటి ఏం చెప్తే అర్థమవుతుందండి? అంత భయంకరంగా అతను ఆలోచిస్తున్నప్పుడు, వాక్యం చెప్తుంటే అంత నీచంగా అతను ఆలోచిస్తున్నప్పుడు, కనీసం కూడా బైబిల్ వాక్యం అర్థం కాని హేతువాదంతో అతను మాట్లాడుతున్నప్పుడు అతను ఎలా మాట్లాడతాడు? అందుకే యేసుక్రీస్తు అన్నాడు, ఏమన్నాడు తెలుసండి? పందుల ముందు ముత్యాలు వేయొద్దు అన్నాడు. ఏమన్నాడండి? దానికి ఏం తెలుస్తుంది ముత్యాలు విలువ? ముత్యాలు విలువ దానికి ఏం తెలుస్తుంది? విలువ తెలిసినాడు అనుకో, దానికి మంచిగా హారం చేసుకుని చక్కగా అద్భుతంగా అతను పెట్టవలసిన స్థానంలో దాన్ని పెడతాడు. పందికి ఏం తెలుస్తుంది? అది ఎప్పుడు బురదలో దొల్లేది. అది దానికి బురద అంటేనే ఇష్టం. దాని ఒంటి మీద, ముఖం మీద, మూతి మీద, మొక్క మీద మొత్తం అంతా కూడా బురదే పాముకుని ఉంటుంది. దానికి బురద అంటే ఇష్టం. అమ్మ నువ్వు ఇలాగెళ్ళి రాయకూడదా మీ పేడ అంటే మొత్తం రాసేస్తుంది, మొత్తం ఒళ్ళంతా. ఎందుకని? ఇష్టం దానికి. ఆ పందికి దాని ఇష్టం. నువ్వు చెప్పిన ఏందో నా బాడీ నా ఇష్టం అంటది, అంతే. పంది స్వభావం అంటే ఇంకంతే. నువ్వు ఎట్టుకెళ్ళి వాక్యం లాంటి, ముత్యం లాంటి ప్రత్యక్షత వాళ్ళ ముందు పెట్టావనుకో, ఒక్క తంతు అంతది నిన్ను. నువ్వెవడో నాకు చెప్పడానికే, నా జీవితం నా ఇష్టం అంటది. ఎందుకంటే పంది. హల్లెలూయా. అర్థం కాదు. ఈ నికోదేము కూడా సాక్షాత్తు దేవుడే శరీరం ధరించుకుని భూమి మీదకి వచ్చి నికోదేముకి కొత్త జన్మ కోసం చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే, ఈ యొక్క వ్యక్తి మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి చూడండి. ఏమంటున్నాడు? ఎలాగెళ్ళను ఎలా రానంటున్నాడు. అర్థం కావట్లే. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు తలబాదుకున్నాడు. గాలి తనకిష్టమైనట్లుగా ఇసురుతుంది, దానికి ఇష్టమైనట్లుగా వెళ్తుంది. గాలి ఎటు వీచితే అటు వెళ్ళిపోతుంది. అది సముద్ర కెరటం ఎటు కొడితే అటు గాలి వస్తుంది. అలాగే తిరిగి జన్మించిన వ్యక్తి కూడా అలా ఉంటాడు. తిరిగి జన్మించాలి, క్రీస్తుకు పుట్టాలి అని చెప్తే పుట్టే వాతావరణం అతనికి తెలియట్లే. ఈరోజు చాలామంది క్రొత్త జన్మ అంటే బాప్తిజం అనుకుంటున్నారు. క్రొత్త జన్మ అంటే ఏదో కళ్ళు అంటే నీళ్ళు తెచ్చుకుని గట్టిగా ఏడ్చేయడం అనుకుంటున్నారు. క్రొత్త జన్మ అంటే గొంతులేయడం అనుకుంటున్నారు. క్రొత్త జన్మ అంటే వాళ్ళు ఏదో సొంత అర్థాలు చెప్పి రకరకాలుగా ప్రవర్తించాలని ఆరాటపడతా ఉన్నారు. కానీ ఈ కాలం యొక్క ప్రవర్తన అన్నాడు, క్రొత్త జన్మ అనగా క్రీస్తు యొక్క జీవము నీలోనికి వచ్చుట అన్నాడు. హల్లెలూయా. మీరు అభ్యంతరపడొద్దు. దేవుడు ప్రవక్త ద్వారా కొన్ని విషయాలు మాట్లాడాడు. ఆ విషయాలు మీతో కొన్ని అర్థమైనట్టు విప్లవకరంగా నన్ను చెప్పనవాడు. హల్లెలూయా. క్రొత్త జన్మ అంటే కొంచెం లోనకి వెళ్ళి ప్రవక్త ఏం చెప్పాడంటే, ఒక స్త్రీ భర్త యొక్క ప్రెగ్నెంట్ అవ్వాలంటే ఆమె ప్రెగ్నెంట్ అవ్వాలంటే భర్త యొక్క జీవాన్ని, భర్త యొక్క కణాన్ని ఆమె స్వీకరించాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏమైనా వింటున్నారా? స్త్రీ ప్రెగ్నెంట్ అవ్వాలంటే భర్త యొక్క కణాన్ని ఆమె స్వీకరించాలి. స్వీకరించాలంటే ఈమె భర్తతో ఏకమవ్వాలి. ఏకమవ్వకుండా ఆ యొక్క కణము ఆ యొక్క స్త్రీలోనికి రాదు. ఆ ఏకమైన తర్వాతే ఆ కణము స్వీకరిస్తుంది. ఆ కణము స్వీకరించిన తర్వాత ఆ యొక్క కణము అండముతో కలుస్తుంది. ఆ అండము కణము ఫలదీకరణ చెందుతుంది. అప్పుడు పిండమవుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఇదంతా ఒక ప్రాసెస్. పిండమైన దాన్ని ఏమో పరిశుద్ధాత్మ బాప్తిజం అంటున్నాం.
కణము పొందుకోవడమేమో క్రొత్త జన్మ అంటున్నాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ బాప్తిజం అంటే అక్కడ అండము కణము కలిసిపోయినాయి. అక్కడ ఒక శరీరం తయారవడం మొదలైంది, ఒక శరీరం స్టార్ట్ అయింది, ఒక మందిరం స్టార్ట్ అయింది అక్కడ. కానీ ఈ కణము ఎప్పుడైతే ఆమె స్వీకరిస్తుందో, భర్తతో ఏకమైందో, ఈ కణాన్ని స్వీకరించేటప్పుడు జరిగే ప్రాసెసే క్రొత్త జన్మ. అంటే క్రొత్త జన్మ నువ్వు పొందుకోవాలంటే క్రీస్తుతో నీవు ఐక్యమవ్వాలి, వ్యక్తిగతంగా నీవు క్రీస్తుని కలుసుకోవాలి. హల్లెలూయా. క్రీస్తు నీకు వ్యక్తిగతంగా ప్రత్యక్షమవ్వడమే క్రొత్త జన్మ. కానీ ఈరోజు చాలామంది ప్రజలు పాస్టర్లతో సెకండ్లు ఇస్తారు, గాడ్ బ్లెస్ యూ చెప్తారు, షాలోమ్ అంటారు, అన్ని సంఘాలు తిరుగుతారు, అన్ని సభల్లోనికి వెళ్తారు, అన్ని రకాల కార్యాలు చేస్తారు. కానీ బాప్తిజాలు పొందమంటే పొందుతారు, ప్రభురాత్రి భోజనం తీసుకోమంటే తీసుకుంటారు, ఏమండి ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తారు, కన్నీరు కార్చమంటే కన్నీరు కాస్తారు, అన్ని కార్యాలు చేస్తారు. కానీ వ్యక్తిగతంగా క్రీస్తుని కలుసుకునే యొక్క తాత్పర్యం అనేది వాళ్ళ జీవితంలో కనబడదు. ఎందుకంటే నిజంగా క్రీస్తు ఎక్కడున్నాడో వీళ్ళకి తెలియదు కదా. మరి క్రీస్తు ఎక్కడున్నాడో వీళ్ళకి తెలీదు. యేసుక్రీస్తు ఏం చెప్పాడని మత్తయి సువార్తలో ఒకసారి చదువుతారా? దాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. దేవుడు కొత్త కోణంలో దేవుడు తీసుకెళ్తున్నాడు. మరి ఏంటో నాకు తెలియదు. నువ్వు వివరించాలనుకున్నది వేరు, ఇక్కడ వస్తున్నది వేరు. దేవుడు మాట్లాడినవండి మనం చూద్దాం. ఎందుకంటే మనం ప్రార్థన చేశాం కదా, మరి దేవుడు మాట్లాడాలి, మరి వచ్చి మాట్లాడతాడు ఖచ్చితంగా. మత్తయి సువార్త 24 అధ్యాయం. అధ్యాయం 24 వచ్చింది. అబద్ధపు ప్రవర్తనను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరుచుటకై గొప్ప సూచక క్రియలు మహత్కార్యములు కనపరిచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. కాబట్టి ఎవడైనను ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి, ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పడమర వరకు ఎలాగూ కనబడునో అలాగే ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు? ఏమైనా వింటున్నారా? అర్థమవుతుందండి? నేను చెప్పే విషయాలు పట్టుకుంటున్నారా? దేవుడు మీకు సహాయం చేయాలని నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. చాలా జాగ్రత్తగా మీరు పట్టుకోవాలి. కొన్ని విషయాలు నేను స్లోగానే వెళ్తున్నాను, ఎందుకంటే ఫాస్ట్ వెళ్ళిపోవాలనుకోవట్లేదు. మీ బ్రెయిన్ వాష్ చేసి మీకు జాగ్రత్తగా కొన్ని విషయాలు మీ హృదయాలకు పెట్టాలనుకుంటున్నాను, బలవంతంగానైనా సరే. పెద్ద పెద్ద మర్మాలు చెప్తే ఇప్పుడు మీరు పట్టుకునే స్థితిలో ఉన్నారు ఖచ్చితంగా. అందుకే నేను లోపలికి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు వరకు చాలా విషయాలు చెప్పాను, చాలా ప్రసంగాలు చేశాను. మీరు లోతైన విషయాలు పట్టుకుంటా గ్రహించడానికి మీ మనసులు తెరుస్తున్నారు. అందుకని కొంచెం లోతుగా వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. ఇంకా ముందు 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 ప్రవర్తన ద్వారా దేవుడు ఇంకా లోనకు మనల్ని తీసుకెళ్ళిపోవాలి. లోనకి వెళ్తేనే మనకు లోతు ఎంత ఉందో తెలుస్తుంది. అప్పుడు తన ముఖ్యమైన విషయాలు పట్టుకుని అప్పుడు మనం జాగ్రత్తగా క్రీస్తుని పట్టుకుంటాం అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మత్తయి సువార్తలో ఏం రాశాడండి మత్తయ్య? క్రీస్తు అరణ్యంలో ఉన్నాడంటే వెళ్ళొద్దు, క్రీస్తు ఇదిగో లోపల గదిలో ఉన్నాడంటే వెళ్ళొద్దు. క్రీస్తు ఎక్కడ ఉన్నాడంటే ఆయన రాకడ ఎక్కడ ఉన్నదంటే ఎలా ఉన్నదంటే చూపిస్తున్నాడు ఇక్కడ. హల్లెలూయా. ఎవరైనా పెద్ద అమెరికా నుంచి ఒక సేవకుడు వచ్చి క్రీస్తు ఎక్కడే ఉన్నాడు నా దగ్గరకు వచ్చిండి అని చెప్తే వెళ్ళొద్దు అంటున్నాడు. జీడియం పిలుస్తుంది క్రీస్తు నా దగ్గరే ఉన్నాడని, జీడియంలోకి వెళ్తున్నారు. దాని సిద్ధాంతం వేరు. యెహోవాలో పిలుస్తున్నారు, క్రీస్తు సత్యం మా దగ్గర ఉంది, మా దగ్గర రండి అని. కొంతమంది వెళ్తున్నారు, అక్కడ సత్యాన్ని పట్టుకోవడానికి వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళు అక్కడ బందీలు అయిపోయారు. పెంతెకొస్తేలో ఏకమయ్యారు, ఇది మేము సత్యం, ఇందులోకి రండి అని. కొంతమంది అందులోకి వెళ్తున్నారు. చర్చ భ్రష్టులు వచ్చారు, మాదే సత్యం అని, అందులో కొంతమంది వెళ్తున్నారు. హల్లెలూయా. హెబ్రోన్ వచ్చింది మాదే సత్యం అని, కొంతమంది అందులోకి వెళ్తున్నారు. బాప్టిస్ట్ వచ్చింది, కొంతమంది అందులోకి వెళ్తున్నారు. లూథరన్ వచ్చింది, కొంతమంది అందులోకి వెళ్తున్నారు. వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ పిలుస్తున్నారు, క్రీస్తు మా దగ్గరే ఉన్నారు రండి అని.
ఇగో మా చర్చిలో ఉన్నాడని, లేకపోతే అరణ్యంలో ఉన్నాడని ప్రతి ఒక్కరు పిలుస్తున్నారు. మాదే సత్యం రండి, మాదే సత్యం రండి, మాదే సత్యం రండి, రండి వినండి రక్షణ పొందుకోండి. హల్లెలూయా. ప్రతి ఒక్కరు పిలుస్తున్నారు. వారి వారి కార్యాలు కొన్ని వాళ్ళకు ఉన్నాయి, సత్యంగా కనబడుతున్నాయి. తర్వాత నుంచి అబద్ధమే. ఈ కాలమే ప్రవక్త అన్నాడు మాట, మంచి మాట. సాతాను అంటే 99 నిజాలు చెప్తాడట. ఏం చెప్తాడు? 99 నిజాలు చెప్తాడంట, ఒకటే చెప్తాడంట అబద్ధం. అక్కడ ఉంది అసలు క్రాసింగ్. కానీ వీళ్ళు 99 నిజాలే చూస్తారు, కానీ ఒక చిన్న అబద్ధం చూడరు. హల్లెలూయా. ఆ 99 నిజాలే, నిజం వాస్తవమే. కానీ ఎక్కడో నీకు తెలియనట్టుగా మభ్యపెట్టి ఎక్కడో చిన్న లింక్ తప్పిస్తాడు, చిన్న క్రాస్ చేస్తాడు. అక్కడ పడిపోతావు నువ్వు పాతాళంలో. ఈ 45,000 రకాల సంఘాలను కూడా దేవుడు సాతాను అలాగే మోసం చేశాడు. వారు చెప్తున్నది అంత వాస్తవంగానే కనపడుతుంది. పెంతెకొస్తేలు సగం వరకు నిజమే చెప్తారు, బాప్టిస్టులు కొంతవరకు నిజమే చెప్తారు, మెథడిస్టులు కొంతవరకు నిజమే చెప్తారు, రోమన్ క్యాథలిక్ కొంతవరకు నిజమే చెప్తారు. అవును కదా, నిజమే కదా, బైబిల్ ఉంది కదా అన్నట్టు అనిపిస్తుంది. అవును కదా, వీళ్ళు కూడా బైబిల్ చెప్తున్నారు కదా, బైబిల్లో ఉంది కదా వీళ్ళు చెప్పేది అనిపిస్తారు. 45,000 రకాల సంఘాలు కూడా వాక్యాన్ని చెప్తున్నారు, బైబిలే పట్టుకున్నారు. ఎవరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు మనకు ఎలా తెలుస్తుంది? ఎవరు ఈ దేనిని ఎక్కడ తప్పిస్తున్నారు మనకు ఎలా తెలుస్తుంది? తెలియకుండా మభ్యపెట్టి సాతాను అలా మోసగిని తీసుకెళ్తుంది. హల్లెలూయా. అందుకే ఇక్కడ మత్తయి ఏం చెప్తున్నాడంటే, అరణ్యంలో ఉన్నాడని చెప్తున్నా వెళ్ళకండి, లోపల గదిలో ఉన్నాడంటే వెళ్ళకండి. క్రీస్తు ఎక్కడ ఉన్నాడంటే మెరుపు తూర్పును పుట్టి పడమర వరకు ఎలాగూ కనబడుతుందో అలాగే మనిషి కుమారుడి యొక్క రాకడ, పరిశుద్ధాత్మ యొక్క రాకడ అలా ఉంటుందని చెప్పాడు. హల్లెలూయా. మెరుపు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయన మెరుపులు అంటాడు. ఇక్కడ మెరుపుతాడు, అక్కడ తలుపుమంటాడు, అక్కడ మెరుపుతాడు, ఇక్కడ తలుపుమంటాడు. ఎక్కడ 2-3 కూడా ఆయన నామంలో ఏకీభవిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ మనం 2-3 కంటే ఎక్కువ కూడి ఆయన నామాన్ని మనం ఏం చేస్తున్నాం? ఏకీభవిస్తాం. ఇప్పుడు ఇక్కడ ఉండాలి వద్దా? ఆయన వాగ్దాన ప్రకారం ఖచ్చితంగా ఇక్కడ ఉండాలి. అక్కడ ఇసేశ్వరపురంలో కూడా కొంతమంది కూడుకున్నారు. అక్కడ భారతదేశం అంతా కొంతమంది అక్కడక్కడ కూడుకుంటున్నారు, ప్రపంచమంతా అక్కడక్కడ కూడుకుంటున్నారు. మరి ఆయన చెప్పిన వాగ్దానం ప్రకారం అన్ని చోట్ల ఉండాలా వద్దా? మరి ఎలా ఉన్నాడు? ఆయన మెరుపు. అందుకే అది తూర్పును పుడుతుంది, పడమర దాకా వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలియదు, దాని దారి ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. హల్లెలూయా. అక్కడ క్లిక్కుమంటది, ఇక్కడ క్లిక్కుమంటది, ఇక్కడ క్లిక్కుమంటది, మనం మొత్తం మెరుపులు మెరుచుకుంటూ వచ్చేస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ కూడా మెరుపులాగే వస్తుంది. ఇప్పుడు ఆయన మెరుపులు అంటాడు. మెరుపు ఎవరంటే ఆయన. ఇప్పుడు మెరుపు తూర్పున పుట్టి పడమరలాగా రావాలి. హల్లెలూయా. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు తూర్పు దేశంలో పుట్టాడు. ఈ మెరుపు ఎక్కడ పుట్టిందండి? వినాలి, జాగ్రత్తగా వినాలండి. ఈ మెరుపు ఎక్కడ పుట్టింది? ఈ మెరుపు ఎక్కడ పుట్టిందంటే తూర్పు దేశంలో పుట్టింది. ఈ తూర్పు దేశం ఏంటి? ఇశ్రాయేల్ దేశం. ఇశ్రాయేల్ దేశమే తూర్పు దేశం. ఆ తూర్పు దేశంలో మొట్టమొదటిగా యేసుక్రీస్తు పుట్టాడు. బెత్లెహేమ్ అనే పట్టణంలో ఒక పల్లెటూరులో అక్కడ పుట్టాడు. ఇప్పుడు ఆయన పుట్టి తూర్పు దేశంలో పుట్టిన మెరుపు పడమర వరకు రావాలి. చూడండి, సూర్యుడు ఉన్నాడు, నిజమైన సూర్యుడు, భౌతికంగా కనిపించే సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడంటే తూర్పును ఉదయిస్తాడు. తెలుసు కదా మీకు, సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడండి? తూర్పును ఉదయిస్తాడు. తూర్పు దేశం ఏది? ఇజ్రాయేల్ దేశం, యెరూషలేం. అంటే సూర్యుడి యొక్క పుట్టుక, సూర్యుడి యొక్క ఉషోదయం ఎక్కడ జరుగుతుందంటే, సూర్యోదయం ఎక్కడ జరుగుతుందంటే యెరూషలేం దేశంలో జరుగుతుంది. యెరూషలేంలో నుంచి పుట్టిన సూర్యుడు అతను ఎలా కదులుతాడంటే, ఫస్ట్ అతను జర్మనీ వెళ్తాడు, జర్మనీ నుంచి జపాన్ వెళ్తాడు, జపాన్ నుంచి ఇంగ్లాండ్ వెళ్తాడు, ఇంగ్లాండ్ నుంచి అతను అస్తమయం ఎక్కడ జరుగుతుందంటే పశ్చిమ దేశమైన అమెరికా దేశంలో జరుగుతుంది. హల్లెలూయా. అక్కడ సన్సెట్ మౌంటైన్ ఒకటి ఉంటుంది. సన్సెట్ అంటే అర్థం ఏంటంటే సన్ సెట్ అంటే సన్ అనగా సూర్యుడు, సెట్ అంటే అస్తమయం.
అంటే సన్ సెట్ అంటే సూర్యుడు అస్తమించే స్థలము అని అర్థం అనమాట. అంటే వాస్తవానికి భౌతికంగా మనకు కనిపించే సూర్యుడు యెరూషలేములో ఉదయిస్తాడు ప్రతిరోజును. ఎక్కడ అస్తమిస్తాడంటే పడమటి దేశమైన అమెరికాలో అస్తమయం జరుగుతుంది. అంటే దేవుని యొక్క రాకడ ఎలా జరగాలంటే ఫస్ట్ ఆయన యెరూషలేములో పుట్టాలి. ఆయన నిష్క్రమించే అస్తమయం జరిగే దినం ఎక్కడ ఉన్నదంటే అమెరికా దేశంలో జరగాలి. ఎవరు వింటున్నారా? అర్థమవుతుందండి. ఇప్పుడు దేవుడు రష్యాలో ఉన్నాడని చెప్పి నువ్వు రష్యాకు పరిగెట్టావు అనుకో, అక్కడ నీకు దేవుడు దొరకడు. దేవుడు చైనాలో ఉన్నాడని చైనా పరిగెట్టావు అనుకో, అక్కడ దేవుడు ఉండడు. దేవుడు ఇండియాలో ఉన్నాడని ఇండియా పరిగెట్టావు అనుకో, అక్కడ దేవుడు ఉండడు. లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో దేవుడు ఉన్నాడని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ పరిగెట్టావు అనుకో, అక్కడ దేవుడు ఉండడు. దేవుని యొక్క ప్రయాణము ఆల్రెడీ మత్తయి రాశాడు. దేవుని యొక్క ప్రయాణము, ఆయన రాకడ ఏ విధంగా ఉంటుందని ఆల్రెడీ ఇక్కడ మత్తయి రాశాడు. ఆ మత్తయి ఎలా రాశాడంటే ఆయన ప్రయాణం ఎలా సాగాలి? తూర్పు దేశంలో ప్రారంభమై ఆయన ప్రయాణము పడమటి దేశమైన అమెరికాలో అస్తమయం నిష్క్రమించడం జరగాలి. హల్లెలూయా. ఇజ్రాయెల్ దేశంలో ప్రారంభమై జపాన్ వెళ్ళాలి, జపాన్ జర్మనీ వెళ్ళాలి, జర్మనీలో నుంచి ఇంగ్లాండ్ వెళ్ళాలి, ఇంగ్లాండ్లో నుంచి అమెరికా వస్తారు. ఇది భౌతికంగా మనం సూర్యుని చూసే, మీరు సోషల్ స్టడీస్ 10th క్లాస్ వరకు చదివితే కొన్ని విషయాలు అర్థమవుతాయి. అక్కడ ఏమైనా ఉంటుందంటే సూర్యుడు తన చుట్టూ తిరుగుతూ, సూర్యుడేం భూమి చుట్టూ తిరుగుతాడంట, భూమి ఏమో సూర్యుడు చుట్టూ తిరుగుతుందట. అంటే ప్రతిదానికి భ్రమణం పెట్టాడు దేవుడు. భ్రమణం జరుగుతుంది, సూర్యుని యొక్క భ్రమణం జరుగుతుంది. సూర్యుడేమో భూమి చుట్టూ తిరుగుతాడు, భూమి ఏమో సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. అంటే అది తిరుగుతూ దాని ప్రయాణం ఎలా ఉంటుందంటే సూర్యుడు అతను యెరూషలేములో ప్రారంభమై జర్మనీ వెళ్ళి, జర్మనీ నుంచి జపాన్ వెళ్ళి, జపాన్ నుంచి ఇంగ్లాండ్ వెళ్ళి, ఇంగ్లాండ్లో నుంచి అమెరికాలో నుంచి అస్తమయం జరుగుతుంది. హల్లెలూయా. ఇది సూర్యుని యొక్క ప్రతిరోజు ప్రయాణం. అది మనం చూసే 24 గంటల టైంలో సూర్యుడి యొక్క ప్రయాణం అలా ఉంటుంది. అన్ని వేల కిలోమీటర్ల వేగంతో అతని కక్షలో అతను తిరుగుతున్నాడు. హల్లెలూయా. కక్ష దాటట్లేదని. అయితే ఖచ్చితంగా నీతి సూర్యుడైన ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆయనేమో సంఘం చుట్టూ తిరుగుతున్నాడు, సంఘమేమో ఆయన చుట్టూ తిరగాలి. హల్లెలూయా. నువ్వు డబ్బు చుట్టూ తిరిగావు అనుకో, నీ చుట్టూ డబ్బు తిరుగుతూ ఉంటుంది. నీ గుండె డబ్బు అంట మానేసి డబ్బు అంటూ ఉంటుంది. లేకపోతే టీవీల చుట్టూ తిరిగావు అనుకో, అది నీ చుట్టూ తిరుగుతుంది. 24 గంటలు దాన్ని అయ్యే ఉంటాయి. నువ్వు సినిమాల చుట్టూ తిరిగావు అనుకో, అవి నీ చుట్టూ తిరుగుతాయి. నీ తల నిండా సినిమాలే ఉంటాయి. హల్లెలూయా. లేకపోతే నువ్వు ఎదురింటికి వెళ్ళి, పక్కింటికి వెళ్ళి, ఆ ఇంటికి వెళ్ళి, ఇంటికి వెళ్ళి వాళ్ళ విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నావు అనుకో, నీ బుర్ర నిండా అయ్యే తిరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎవరితో వెళ్తున్నారు, వీళ్ళు ఎవరితో వెళ్తున్నారు, ఇంక ఇవే తిరుగుతూ ఉంటాయి. నువ్వు నిన్ను ఎవరన్నా కదిపారనుకో, ఎరకపోజ్ ఎవరన్నా నీ దగ్గరకు వచ్చి ఎవరన్నా నిన్ను కదిపారా, ఇలా చిచ్చినప్పుడు లైట్ వెలిగినట్లుగా మొత్తం నీ నోట్లో నుంచి అవన్నీ వచ్చేస్తాయి. బైబిల్లో ఉంటుంది కదా, హృదయం నిండిన దాన్ని బట్టే అతను హృదయంలో ఏది నింపబడ్డాడు అది వస్తూ ఉంటుంది. హల్లెలూయా. నాకు టైం అయిపోతుంది, మరి 12:30 అయ్యింది, ఇంకా అరగంట ఉంది నాకు. మీరు అప్పుడు డిలే అయిపోకండి. అరగంట నేను చెప్పనులే, క్లోజ్ చేసేస్తాను త్వరగానే. నేను ఇచ్చుకున్న టైంని క్లోజ్ చేసేస్తాను. కొంచెం జాగ్రత్తగా మీరు వాక్యాన్ని పట్టుకోవాలి. దేవుడు అద్భుతమైన సమయం ఇచ్చాడు కొంచెం వాక్యం చెప్పడానికి. ఈరోజు ప్రతి వారం ఇలాగే జరగాలని అనుకుంటున్నాను. హల్లెలూయా. ఎంతమంది వాక్యం వినడానికి ఆసక్తిగా ఉన్నారండి? ఏమేమి హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఎవరు దేనితో నింపబడ్డారో దాన్ని మాట్లాడతాడు. నువ్వు ఏ మనిషిని టచ్ చేస్తే వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళండి. నీ హృదయం నిండా వాక్యం ఉందనుకోండి, నువ్వు ఎవరు టచ్ చేసినా సరే వాక్యమే మాట్లాడతావు. ఎందుకంటే నీ హృదయంలో వాక్యం ఉంది కాబట్టి. ఖచ్చితంగా బైబిల్ అక్కడ నువ్వు ఇద్దరు కలిసినప్పుడు అక్కడ బైబిల్ అంశాలు నువ్వు తేకుండా నువ్వు ఉండలేవు, నీకు మనశ్శాంతి ఉండదు. ఖచ్చితంగా నువ్వు మాట్లాడావంటే అందులో ఖచ్చితంగా వాక్యం ఉంటుంది.
ఎందుకంటే నువ్వు వాక్యంతో నింపబడ్డావు కాబట్టి. ఎవరు దేనితో నింపబడితే దాన్ని మాట్లాడతారు. ఆమేన్, హల్లెలూయా. ఖచ్చితంగా ఇక్కడ దేవుడు ఆ రాకడ యొక్క ప్రాసెస్ను వివరిస్తున్నాడు. చూడండి, ఇప్పుడు రాకడ ఎలాగా రావాలంటే, నీతి సూర్యుడైన ప్రభుని యేసుక్రీస్తు చుట్టూ నువ్వు భూమి భ్రమణం చేసినప్పుడు, భూమి భూభ్రమణం అంటే ఎందుకు? భూమి నేను ఎవరు పేరెట్టాను? అసలైన భూమి ఏంటో తెలుసా? అసలైన భూమి ఎవరో తెలుసా? ఎవరండి? నువ్వే. అసలు ఈ భూమి కాదు, నిజమైన భూమి నువ్వే ఉన్నావు. ఇప్పుడు నువ్వు ఎవరి చుట్టూ తిరగాలి? ఏమండి? నీతి సూర్యుడైన ప్రభుని యేసుక్రీస్తు చుట్టూ తిరగాలి. అది ప్రకృతిలో ఎందుకు పెట్టాడంటే, దాన్ని చూసైనా బుద్ధి తెచ్చుకుని నేర్చుకుంటావని. సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఎందుకని? ఎందుకు అలా పెట్టాడంటే, నీ చుట్టూ ఆయన తిరుగుతున్నాడు. నిన్ను వెన్నంటే నీకు మంచి ఆహారం ఇస్తున్నాడు, మంచి గాలి ఇస్తున్నాడు, మంచి పానీయాలు ఇస్తున్నాడు, మంచి అన్ని కూడా ఆరోగ్యవంతంగా నిన్ను జాగ్రత్తగా కాపుదలు కాసుకుంటూ తిరుగుతున్నాడు. ఆయన నీ చుట్టూ ఆయన బాగా తిరుగుతున్నాడు. ఒక్క నిమిషం ఆయన నుంచి నువ్వు తప్పుకున్నావు అంటే, ఆయన నీ నుంచి తప్పుకున్నాడంటే నువ్వు డెడ్. తెలుసా మీకు? ఒక్క సెకండ్ ఆయన నీ నుంచి తప్పుకున్నాడంటే నువ్వు చచ్చిపోతావు. కానీ నిన్ను వెన్నంటే నీ ప్రాణాన్ని కాపాడి, నీకు గాలిచ్చి, నీరిచ్చి, ఆహారం ఇచ్చి, అన్ని రకాలు నువ్వు ద్వేషించినా, తిట్టినా, రకరకాలుగా నువ్వు ఎన్ని రకాలుగా చేసినా ఆయన మాత్రం నిన్ను పట్టుకుని మాత్రం వదలలేదు. హల్లెలూయా. నువ్వు ఖడ్గమెట్టి నరికినా, మాటలతో చంపేసినా, నిన్ను ఏ రకంగా ఆయన గాయపరిచినా, ఏ రకంగా ఆయన హింసిస్తున్నా కూడా నీ చేయి పట్టుకున్నా వదలట్లేదండి. హల్లెలూయా. ఆయన నిజంగా ఎంత ప్రేమ కలిగిన దేవుడో చూడండి. మనం చిన్న మాట ఎవరైనా పక్కింటిలో మాట అంటే ముఖం చూపించడానికి ఇబ్బంది పడిపోతాం. ముఖం మాడిపోతుంది. ఎంత బాధ వస్తుందంటే, మానవ స్వభావానికి దేవుని స్వభావానికి చాలా తేడా ఉంటుందండి. ఆయన ఏం చేస్తున్నా, నేను ద్వేషించినా, దూషించినా, బాధ పెట్టినా, ఆయన వాక్య ప్రకారం నువ్వు నడకపోయినా, ఆయన ఏ విధంగా నువ్వు బాధ పెడుతున్నా సరే నీ చెయ్యి వదలలేదు. వదిలాడా ఆ క్షణమే నువ్వు చచ్చిపోతావు. అదే నీ మరణం. మరణం అంటే అర్థం ఏంటంటే, దేవుడు నీ చెయ్యి వదిలేశాడు అని అర్థం. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. అందుకే ప్రకృతులు దాన్ని పెట్టాడు దేవుడు. భూమి చుట్టూనేమో సూర్యుడు తిరగాలి, సూర్యుడు చుట్టూనేమో భూమి తిరగాలి. నీ చుట్టూ క్రీస్తు తిరగాలి, క్రీస్తు చుట్టూ నువ్వు తిరగాలి. నీ చుట్టూ ఆయన తిరుగుతున్నాడు, కానీ నువ్వు మాత్రం ఆయన చుట్టూ తిరగట్లేదు. హల్లెలూయా. నువ్వు ఎవరో ఒకరు రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి ఆడికి బాగా పలుకుబడి ఎక్కువ ఉంది, రాజ్యాధికారం ఉందని చెప్పేసి ఆడి చుట్టూ తిరుగుతున్నావు, లేకపోతే సంఘం చుట్టూ తిరుగుతున్నావు, లేకపోతే పాస్టర్ చుట్టూ తిరుగుతున్నావు, లేకపోతే సిద్ధాంతం చుట్టూ తిరుగుతున్నావు. నీకు ఏది అవకాశం ఉంటే దాని చుట్టూ తిరుగుతున్నావు. నీకు ఎక్కడ బాగా కలిసి వస్తే దాని చుట్టూ తిరుగుతున్నావు. క్షణానికి ఎలా మారిపోతావు నీకే తెలియదు. అప్పుడు దాకా అక్కడ తిరిగి మళ్ళీ విత్తి సెకండ్లో మళ్ళీ మారిపోయి ఇంకొకటి చుట్టూ తిరుగుతావు. మనసు నీకు ఎలా తిప్పితే అలా తిరిగిపోతావు. నువ్వు తిరుగుడు క్రీస్తు చుట్టూ తిరగడం మానేసి నీ మనసు ఎలా తిప్పితే అలా తిరుగుతున్నావు. హల్లెలూయా. సాతాను అలా మార్చేసాడు మరి నీకు మనసెట్టి. నీ మనసులో కొన్ని కోట్ల ఆలోచనలు ఉంటాయి. ఆ కోట్ల ఆలోచనలో ఏ ఆలోచన ఎటు తిరుగుతుందో ఎవరికి తెలియదు. హల్లెలూయా. క్షణానికి ఒకలా మారిపోయి ఆ మనసు ఎటు తిప్పితే అటు తిరుగుతూ ఉన్నాం. కానీ అసలు నువ్వు తిరుగుడు ఎలా తిరగాలంటే సూర్యుడు చుట్టూ తిరగాలి, వాక్యం చుట్టూ తిరగాలి, వర్తమానం చుట్టూ తిరగాలి. కానీ తిరగవే, నీ మనసు తిరగనవదే, ఒప్పుకోదే, దానికి చాలా విరోధంగా ప్రవర్తిస్తూ ఆ మనసు నిన్ను వాక్యానికి లోబడనివ్వకుండా, నిన్ను దాని చుట్టూ తిరగనివ్వకుండా నిన్ను చేసే ప్రయత్నాలన్నీ చేసేలా మనసు చేస్తుంది. స్థిరమైన మనసు నీకు లేదు. అందుకే పేతురు గారు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని అంటున్నాడు? ప్రభువా, నాకు నా మనసులో స్థిరమైన మనసు పుట్టించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. మన జీవితంలో స్థిరమైన మనసు మన జీవితంలో లేకుండా
మన ఆలోచన ఇష్టం వచ్చినట్టు తిరుగుతుందండి. ఇప్పుడే చికెన్ బిర్యానీ ఇష్టమంటావు, మళ్ళీ కంచేపు ఉంటే నాకు ఇంకోటి ఇష్టమంటావు, లేదా ఇంకోటి ఇష్టమంటావు, లేదా ఇంకోటి నీ ఇష్టం వచ్చినట్టు మారిపోతావు. 10 నిమిషాలకు ఒకసారి, నిమిషానికి ఒకసారి నీ మనసు ఎట్టి తిప్పితే అటు తిరుగుతావు. కానీ వాస్తవానికి సూర్యుడు చుట్టూ తిరగాలి, కానీ ఇక్కడ తిరగట్లేదు. అది దేవుని యొక్క బాధ. దేవుని యొక్క బాధ ఏంటంటే ఆయన చుట్టూ తిరగవలసి నువ్వు ఎవరి చుట్టూ తిరుగుతున్నావు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఏమన్నా వింటున్నారా? అర్థమవుతుందండి? ఒక భార్య పెళ్లి చేసుకుని భర్తను పెళ్లి చేసుకుని భర్త చుట్టూ తిరగకుండా ఇంకెవరి చుట్టూ తిరుగుతుంది అనుకోండి, భర్తకి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి? బాధ ఏంటి? గుండెలు పిండేస్తుంది. మరణం కంటే వేదన ఎక్కువది. దాన్ని భరించలేని బాధ అనుభవించినప్పుడు తెలుస్తుంది. అది క్రీస్తు అనుభవిస్తున్నాడు, అది దేవుడు అనుభవిస్తున్నాడు. ఆయన చుట్టూ తిరగాలని ఆయన వధువుని చేసుకున్నాడు, ఆయన పిల్లల్ని చేసుకున్నాడు. కానీ ఆయన చుట్టూ తిరగడం మానేసి లోకం చుట్టూ తిరుగుతున్నాను, దెయ్యం చుట్టూ తిరుగుతున్నాను, లూసిఫర్ చుట్టూ తిరుగుతున్నావు. ఆడు అనేకమైన తయారు చేసి పెట్టాడు భూమి మీద, అన్ని ఆనందాలు పెట్టాడు, ఎంటర్టైన్మెంట్ పెట్టాడు, దుఃఖం పెట్టాడు, అన్ని రకాల సంతోషాలు భూమిపైనే చూపిస్తున్నాడు నీకు. దేవుడి వైపు తిరగకుండా నువ్వు ఏ విధంగా ఆనందిస్తావు అన్ని ఆనందాలు భూమి మీద ఎట్టిహాడు. హల్లెలూయా. డబ్బు కావాలా? తీసుకో. ధనం కావాలా? బిల్డింగ్ కావాలా? ఐశ్వర్యం కావాలా? భూములు కావాలా? ఏం కావాలో తీసుకో. నా టార్గెట్ ఏంటంటే నువ్వు ఆయన వైపు తిరగకూడదంతే. అది సాతాను యొక్క టార్గెట్. హల్లెలూయా. చాలా మంది చాలా టార్గెట్లు చేస్తారు. సాతాను టార్గెట్ ఏంటంటే దేవుని వైపు తిరగకుండా నిన్ను చూసుకోవడమే వాడి టార్గెట్. సాతాను టార్గెట్ ఏంటండి? అది నిన్ను దేవుని వైపు తిరగకుండా దేవుని వైపు చూడకుండా చెయ్యడమే వాడి టార్గెట్. దానికి వాడు నీ కొరకు చెయ్యాల్సిందంతా చేస్తాడు. హల్లెలూయా. కానీ వాస్తవానికి ఈయన యొక్క రాకడ నీకు అర్థమవుతే అప్పుడు నువ్వు ఆ యొక్క ప్రణాళికలోనికి వెళ్ళి ఆయన ఎక్కడున్నాడో తెలుసుకుని ఆయన పాదాల పట్టుకుని గోజాడి అప్పుడు నువ్వు తిరిగి జన్మించడానికి ఇష్టపడతావు. హల్లెలూయా. నువ్వు తిరిగి జన్మించాలంటే ఆయన ఎక్కడున్నాడో తెలియాలి ఫస్ట్. ఆయన ఎక్కడున్నాడో నీకు తెలియకుండా నువ్వు ఆయన కలుసుకోకుండా నువ్వు తిరిగి జన్మించలేవు. నువ్వు కొత్తగా జన్మించాలంటే ఆయన ఎక్కడున్నాడో తెలియాలి. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఇక్కడ మత్తయి ఏం చెప్తున్నాడంటే యెరూషలేములో పుట్టిన యేసుక్రీస్తు అమెరికా రావాలి. యెరూషలేములో పుట్టిన యేసుక్రీస్తు ప్రయాణం చేసుకుంటూ అమెరికా రావాలి. మరి ఎలా వస్తాడు? ఎలా వచ్చాడు? ఓ హల్లెలూయా. ఈ విషయం చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుడు అద్భుతమైన రీతిలో వాక్యాన్ని కాలం యొక్క ప్రభుత్వ ద్వారా తెరిచాడండి. ఇప్పుడు అమెరికాలో ఆ యొక్క యెరూషలేములో పుట్టిన వాక్యము ఇప్పుడు అక్కడ పుట్టిన యేసుక్రీస్తుని ఏం చేశారు? వీళ్ళు సిలువేశారు, చంపేశారు. చంపేసిన తర్వాత ఆయన ఆరోహణం అయిపోయి ఆయన ఎలా వచ్చాడంటే భూమిపైకి మరలా 120 మంది పరిశుద్ధులలో పరిశుద్ధాత్మ బాప్తిజంగా దిగాడు. హల్లెలూయా. ఏమన్నా వింటున్నారా? పరిశుద్ధాత్మ బాప్తిజంగా 120 మందిలో దిగాడు. ఇప్పుడు 120 మంది ఫస్ట్ కోకుండా అలా సువార్త ఎక్కడ తీసుకెళ్లారంటే ఆ యొక్క జర్మనీ దేశంలో తీసుకెళ్లారు. వాక్యం ఎక్కడికి వెళ్ళిందండి? ఫస్ట్ శిష్యులు ఎక్కడ అడుగు పెట్టారంటే జర్మనీ దేశంలో అడుగు పెట్టారు. అంటే క్రీస్తు యెరూషలేములో పుట్టి చనిపోయి సమాధి చేయబడి మరలా శిష్యుల్లోనికి వచ్చి ఇప్పుడు శిష్యుల యొక్క శరీరాలతో నడిచేది శిష్యులు కనబడుతున్నారు. కానీ కనబడేది ఎవరంటే లోపల ఉన్న క్రీస్తు శిష్యుల్లో ఉండి జర్మనీ దేశంలో అడుగుపెట్టాడు. హల్లెలూయా. మీకు ఒక లేఖనం చూపెడతాను చూడండి. మత్తయి సువార్త, అదే మత్తయి సువార్త 10వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త చాలా జాగ్రత్తగా వినాలి. మీరు కాదు. అక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. ఆయన ఏం చెప్పాడంటే యేసుక్రీస్తు శిష్యులకి సువార్తను అప్పగించి ఆయన ఏం చెప్తున్నాడంటే మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కాదు అన్నాడు. అంటే వీళ్ళు సువార్త చెయ్యాలంటే
ఒక వ్యక్తిని రక్షించాలంటే ఇప్పుడు వీళ్ళు మాట్లాడితే రక్షించబడరు. ఏమన్నా వింటున్నారా? వీళ్ళు సువార్త చేస్తే రక్షించబడరు, వీళ్ళు మాట్లాడితే ప్రజలు రక్షించబడరు. ప్రజలు రక్షించబడాలంటే ఎవరు మాట్లాడాలి? దేవుడు మాట్లాడాలి. దేవుడు మాట్లాడాలంటే ఇప్పుడు ఎక్కడికి రావాలి? శిష్యులకు రావాలి. అందుకే యేసుక్రీస్తు ఏం చెప్తుంది? మీరు మాట్లాడేది మీరు కాదు, కానీ మీ తండ్రి ఆత్మ మీలో మాట్లాడుతున్నారన్నాడు. అంటే తండ్రి అయిన యెహోవా ఇప్పుడు ఎక్కడికి రావాలండి? శిష్యుల్లోకి రావాలి. శిష్యుల్లోకి వచ్చి వారు పరిశుద్ధులతో మాట్లాడాలి. అందుకే యేసుక్రీస్తు ఇక్కడ పన్ను కట్టుకుని శిష్యులతో చెప్పాడు, మీరు మాట్లాడాలంటే నేను మీలోకి రావాలి. అందుకే నేను మీలోకి రాకుండా మీరు సువార్త చేయొద్దు, యెరూషలేము వెళ్ళి పెంతెకొస్తులో కనిపెట్టండి. నేను మీ దగ్గరికి వచ్చిన తర్వాతే మీలో ఉండి మాట్లాడతాను, అప్పుడు మీరు సువార్త ప్రకటిస్తారని చెప్పి యేసుక్రీస్తు శిష్యులకు ఆజ్ఞాపించాడు. ఇప్పుడు శిష్యులు ఏం చేశారంటే పెంతెకొస్తులోకి వెళ్ళి 120 మంది అక్కడ ప్రయాసపడి 10 రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మముగా యేసుక్రీస్తు వాళ్ళలోకి వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు జర్మనీలో అడుగు పెట్టే శిష్యులు కాదండి, ఎవరు అడుగు పెడుతున్నారు? యేసుక్రీస్తు అడుగు పెడుతున్నాడు. అంటే ఈయన నీతి సూర్యుడైన ఆ యొక్క భౌతికమైన సూర్యుడు యెరూషలేములో నుండి జర్మనీలోకి అడుగు పెట్టినట్లుగా ఇప్పుడు యేసుక్రీస్తు శిష్యుల్లో ఉండి జర్మనీలోకి అడుగు పెడుతున్నాడు. హల్లెలూయా. జర్మనీలోకి అడుగు పెట్టిన తర్వాత అక్కడ మొట్టమొదటిగా అక్కడ ఎవరు లేచారో తెలుసండి? మార్టిన్ లూథర్ కింగ్ లేచాడు. మార్టిన్ లూథర్ కింగ్ ఏ దేశమో తెలుసండి? జర్మనీ దేశం. ఆ జర్మనీ దేశంలో ఎప్పుడైతే క్రీస్తు వచ్చి ఆ శిష్యుల్లో ఉన్న ఆత్మ, ఆ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మార్టిన్ లూథర్లోకి వెళ్ళిందో 17వ శతాబ్దంలో, ఆ 15వ శతాబ్దంలో మార్టిన్ లూథర్ కింగ్ లేచాడు. కింగ్ లేచి అప్పుడు రోమన్ క్యాథలిక్తో పోట్లాడి యుద్ధం చేసి ఇదిగో మన చేతుల్లో ఉన్న బైబిల్ తెచ్చాడు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ బైబిల్లో మన చేతుల్లో తెచ్చింది ఎవరండి? మార్టిన్ లూథర్ కింగ్ అండి. అసలు ఈ బైబిల్ మన చేతుల్లోకి వచ్చిందంటే అతను ఎంత పోరాటం చేశాడో తెలుసా? ప్రతి క్షణం రోమన్ క్యాథలిక్ మార్టిన్ లూథర్ని ఎప్పుడు చంపేద్దామా అని చూశారు. దాక్కున్నాడని, గుహల్లో దాక్కున్నాడు, ఎక్కడెక్కడ త్వరలో దాక్కునేవాడు. అతను చాలా దాకుని ఒక అంతర్భాగంలోకి వెళ్ళి కొన్ని వేల మంది ఆ యొక్క భాష లిపిల్ని తెలిసిన ప్రతి దేశం నుంచి పిలిపించి అన్ని దేశాల్లో నుంచి ట్రాన్స్ఫర్మేషన్ చేసి ఈ బైబిల్ అనువదించాడని. ఈ బైబిల్ ఫస్ట్ ఎలా ఉన్నదో తెలుసండి? అరబిక్లో రాయబడింది. అరమైక్, హిబ్రూ, గ్రీకు, అరమైక్ 3 భాషల్లో రాయబడింది బైబిల్. యేసుక్రీస్తు ఎన్ని భాషలు మాట్లాడాడంటే అరమైక్ మాట్లాడాడు, హిబ్రూ భాష మాట్లాడాడు, గ్రీకు మాట్లాడాడు. ఈ 3 భాషల్లోని బైబిల్ రాయబడింది. ఆ 3 భాషల్లో నుంచి తర్జుమా చేసి ఇంగ్లీష్లోనికి, తమిళంలోనికి, మలయాళంలోనికి, అన్ని భాషల్లోనికి అనువదించడానికి ఈ భాషను, ఇది యొక్క బైబిల్ గ్రంథాన్ని ప్రజల యొక్క జీవితాల్లోకి తీసుకురావడానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టి కృషి చేసిన వ్యక్తి ఎవరంటే మార్టిన్ లూథర్ కింగ్ అని. హల్లెలూయా. ఆయన దేవుని చేతిలో ఉన్న 5వ నక్షత్రమై ఉన్నాడు. దేవునికి 7 నక్షత్రాలు చేతిలో ఉన్నాయి. లాస్ట్ వీక్ మనం చెప్పాం కొన్ని విషయాలు. ఆ 7 నక్షత్రాల్లో 5వ నక్షత్రమే మార్టిన్ లూథర్ కింగ్ అని. ఎప్పుడైతే నక్షత్రం వచ్చిందో, ఆ వెలుగు ఎప్పుడైతే వచ్చి నక్షత్రంలోకి వెళ్ళిందో, ఎప్పుడైతే జర్మనీ దేశంలో ఆ వెలుగు వచ్చి మార్టిన్ లూథర్ తాకిందో, అప్పుడు ప్రజల హృదయాల్లోనికి వాక్యాన్ని తీసుకొచ్చేసాడు. హల్లెలూయా. వాక్యాన్ని తీసుకొచ్చి అతను ఏమని ప్రసంగం చేశాడంటే నీతీకరణ, అంటే మనిషి నీతీకరించబడాలి. నీతీకరణ ఎలా జరుగుతుంది అంటే మారు మనసు పొందుకోవాలి, పశ్చాత్తాపడాలి, దేవుని యొక్క వాక్య విషయంలో చదివి పశ్చాత్తాపడి కల్వరి దగ్గరికి వెళ్ళాలి అని ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చి ప్రజలను ఉత్తేజపరిచి వాక్యం దగ్గరికి నడిపించిన వ్యక్తి ఎవరంటే మార్టిన్ లూథర్ కింగ్ అని. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అది అలా ప్రయాణించి జర్మనీ వెళ్ళింది, జపాన్ వెళ్ళింది. జపాన్లో నుంచి ఆ యొక్క వెలుగు ఎక్కడ తాకిందంటే ఇంగ్లాండ్ తాకింది. ఏమన్నా వింటున్నారా?
అందరూ అర్థం చెప్పండి ఒకసారి. ఇంగ్లాండ్ ఎప్పుడైతే తాకిందో అక్కడ ఇప్పుడు దేవుని చేతిలో ఉన్న 5వ నక్షత్రం అయిపోయింది, జర్మనీలో వెలిసింది. ఇప్పుడు దేవుని చేతిలో ఉన్న 6వ నక్షత్రము ఇంగ్లాండ్లో ఎప్పుడైతే వెలిగిందో ఆ యొక్క వెలుగు ఆ యొక్క ఇంగ్లాండ్ ఎప్పుడైతే తాకిందో ఆ ఇంగ్లాండ్లో ఒక అద్భుతమైన వ్యక్తి లేచాడు. ఆయన పేరే జాన్ వెస్లీ. హల్లెలూయా. జాన్ వెస్లీ 17వ శతాబ్దంలో జాన్ వెస్లీ అని ఒక ఆయన ఉన్నాడు. ఆ తల్లికి 17 మంది సంతానం. 17 మంది సంతానంలో ఇతను 17వ వ్యక్తి. 17వ వ్యక్తి జాన్ వెస్లీ. ఈ జాన్ వెస్లీ అనే ఒక వ్యక్తిని దేవుడు లేపుకుని అక్కడ ఎప్పుడైతే మార్టిన్ లూథర్ బైబిల్ తెచ్చాడో ఆ బైబిల్ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ఈ బైబిల్ కోసం రక్తం గార్చిన వ్యక్తి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ రక్తం ద్వారా మనం కడగబడాలి. ఆ రక్తం ఏదో కాదు, వాక్యమే అని పూర్తి బైబిల్ని పూర్తి వాక్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆ రక్తాన్ని ప్రజల ఎదుగు తీసుకెళ్ళడానికి అక్కడ ఇంగ్లాండ్ను తాకిన 6వ నక్షత్రంగా జాన్ వెస్లీ అనే ఒక వ్యక్తి లేచి ఆ రక్తాన్ని ప్రజల ఎదుగు తీసుకెళ్ళాడు. హల్లెలూయా. దేవుని చేతిలో ఉన్న 6వ నక్షత్రం అన్నమాట. అప్పుడు దేవుడు రష్యాను తాకాడు. ఇంగ్లాండ్లో నుంచి రష్యాను తాకి రష్యాలో నుంచి అమెరికా రావాలి. హల్లెలూయా. ఇప్పుడు రష్యాను ఎప్పుడైతే తాకిందో ఆ రష్యాలో పెంతుకొస్తు ఉద్యమం లేచిందండి. పెంతుకొస్తు పుట్టింది ఎక్కడో తెలిసింది, మొట్టమొదటిగా రష్యాలో పుట్టింది. అక్కడ కూడా చార్లెస్ అనే ఒక వ్యక్తి గదిలో కూర్చుని, అతను గుడ్డివాడు, మోగవాడు కూడా, మోగవాడు గుడ్డివాడు. అతను ఏం చేశాడంటే రష్యాలో ఒక ఇంట్లో కూర్చుని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రభువా, అపోస్తులు ప్రార్థించినప్పుడు 10 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే వారు మీ పరిశుద్ధాత్మ కుమ్మరించావు కదా, నువ్వు అదే దేవుడు, మారని దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్నావు కదా, ఇప్పుడు మారని దేవుడు, మార్పులేని దేవుడు కనుక నా మీద కూడా అదే ఆత్మ రావాలి, నేను ఒక అపోస్తులు పొందుకున్న ఆత్మను పొందుకోవాలి అని చెప్పి ఎప్పుడైతే అతను 10 రోజులు ఉపవాసం ఉండే చార్లెస్ అన్న వ్యక్తి రష్యాలో ప్రార్థించడం మొదలుపెట్టాడు. అసూజా వీధి అని ఉంటుంది రష్యాలో. ఆ వీధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడో అక్కడ కూడా అదే పరిశుద్ధాత్మ మరలా దిగింది. మోగవాడు ఇప్పుడు భాషలు మాట్లాడుతున్నాడు, మోగవాడు భాషలు మాట్లాడుతున్నాడు, గుడ్డివాడు చూస్తున్నాడు, మోగవాడు మాట్లాడుతున్నాడు. పెంతుకొస్తు ఉద్యోగం అక్కడ లేచింది. అక్కడ వెంటనే కార్యాలు చూడడం, అక్కడ భాషలు మాట్లాడుతున్నా, అక్కడ పెంతుకొస్తు స్టార్ట్ అయింది. అందుకే పెంతుకొస్తు లేకు భాషలు మాట్లాడడం ఎందుకు ఇంపార్టెన్స్ ఇచ్చారంటే అక్కడ అది ప్రారంభమైంది. ఆ తర్వాత దేవుడు ఆ యొక్క ఉద్యమాన్ని ఎక్కడ తీసుకొచ్చాడంటే రష్యాలో నుంచి అమెరికాలోనూ తీసుకెళ్ళాడు. నీతి సూర్యుడైన ప్రభువైన యేసుక్రీస్తు ప్రయాణం ఇలా ఉంది. భౌతిక సూర్యుడు ఎలాగైతే రష్యాలోనికి దాటి అమెరికాకి ఎలాగైతే వచ్చి అస్తమిస్తున్నాడో ఇప్పుడు యేసుక్రీస్తు కూడా ఆ యొక్క సాయంకాల సమయంలో ఆ యొక్క అస్తమయ కాలంలో ఆ పడమటి దిక్కున అమెరికా దేశంలో యేసుక్రీస్తు అస్తమయం జరగాలి. హల్లెలూయా. ఎవరైతే యేసుక్రీస్తు యొక్క అస్తమయమాన్ని చూస్తారో, ఆ సాయంకాల సమయంలో యేసుక్రీస్తు అస్తమించడం చూస్తారో, సూర్యుడు అస్తమించడం చూస్తారో వారికి వెలుగు కలుగుతుందని జకరియా చెప్పాడు. హల్లెలూయా. అంటే దేవుని యొక్క రాకడ యెరూషలేములో ప్రారంభమై అమెరికాలో ముగియాలి. ఇండియాలో నువ్వు ఇలా కూర్చొని తప్పట్లు కొడుతూ రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా అంటే రాడు. ఏమన్నా వింటున్నారండి? ఇండియాలో కూర్చుని నువ్వు రావా యేసయ్య అంటే రాడైనా. నువ్వు చైనాలో కూర్చుని రావా యేసయ్య అంటే రాడైనా. లేకపోతే ఎక్కడెక్కడో కూర్చుని దేవుడు రాకడ నీకు తెలియకుండా, దేవుడి యొక్క రాకడ ప్రాసెస్ నీకు తెలియకుండా నువ్వు ఎక్కడెక్కడో గదుల్లో కూర్చుని ప్రార్థన చేసుకుని రావా యేసయ్య అంటే రాడైనా. అమ్మో, నేను ప్రార్థనలో 50 రోజులు ఉపవాసం ఉంటానండి, 100 రోజులు ఉపవాసం ఉంటానండి, 40 రోజులు శిలువ ధ్యానాలు చేస్తానండి అన్నా చేసినా రాడైనా. హల్లెలూయా. రాకడ ఎక్కడో జరుగుతుంది. అక్కడ నువ్వు ఎక్కడికి వచ్చిన 40 రోజులు ధ్యానాలు చేసుకుంటే ఆయనకి నీకేమైనా ఉపయోగమా? నువ్వు క్రిస్మస్లు చేసుకుంటే నీకేమైనా ఉపయోగమా? నువ్వు ఈస్టర్లు చేసుకుంటే నీకేమైనా ఉపయోగమా? చెప్పండి ఒకసారి. రాకడ ఎక్కడ జరుగుతుంది? వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏమైనా వింటున్నారా? వేషధారితనం అంటే ఇదే.
దేవుడు చెప్పిన ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది, వీళ్ళు ఏం చేస్తున్నారు? నేను ప్రేమిస్తున్నాను, దేవుడిని ప్రేమిస్తున్నాను, దేవుడికి ప్రార్థన చేస్తున్నాను, దేవుడికి దశంభాగాలు ఇస్తున్నాను, దేవుడికి కానుకలు ఇస్తున్నాను, దేవుడికి అర్పణలు అర్పిస్తున్నాను అని చెప్పిన వీళ్ళు ఎక్కడ ఆరాధన చేస్తున్నారు? దేవుడు రాకడ ఎక్కడ జరుగుతుంది? రాకడకి వీళ్ళు చేసేదానికి ఏమైనా పొంతన ఉన్నదా అని నేను అడుగుతున్నాను ఈ మధ్యాహ్నం మిమ్మల్ని. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఏమైనా వింటున్నారా? ఇప్పుడు రాకడ దేవుడు రాకడ ఎక్కడ జరుగుతుంది? ఆయన ఎక్కడికి వస్తున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇప్పుడు ప్రజలు ఎక్కడున్నారు? మత్తయి చెప్పిన ప్రకారముగా మెరుపు తూర్పున పుట్టి పడమరను అస్తమించినట్లుగా నీతి సూర్యుడు యెరూషలేములో పుట్టి ఇక పడమర అమెరికా దేశంలో అస్తమించినట్లుగా రాకడ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటే, అక్కడ నక్షత్రాలు అక్కడ మెరుస్తూ ఉంటే, 7వ నక్షత్రం అక్కడ మెరుస్తూ ఉంటే, ఆ రాకడ గుండా నక్షత్రాలు మెరుసుకుంటూ వస్తూ ఉంటే, నువ్వెక్కడున్నావు? ఎక్కడ వెతుకుతున్నావు? ఎక్కడ నీ దేవుడు వస్తాడు? హల్లెలూయా. ఈ వస్తి పరలోకంలో ఉన్న దేవుడు పరలోకపు సౌందర్యాన్ని ఒకచోట ఆయన ప్రత్యక్షపరుస్తూ ఉంటే, ఈమె ఇక్కడ స్త్రీలతో కూటం పెట్టుకుని ఎక్కడో ఈమె పెత్తనాలు చేస్తూ ఉంది. స్టిల్ ఈరోజు డినామినేషన్ సంఘాలు చేస్తున్నట్లుగా నువ్వు ఉపవాసాలు చేస్తే నీకేమైనా ఉపయోగమా? నీవు ప్రతిరోజు ప్రార్థనలు చేసేయడం వల్ల నీకేమైనా ఉపయోగమా? లేకపోతే నువ్వు రకరకాల కార్యాలన్నీ చేసుకుంటూ నేను పెద్ద భక్తిపరుణ్ణి, నేను చాలా దేవుని యొక్క నమ్మకస్తుణ్ణి, ప్రార్థన చేసే దాంట్లో ప్రార్థనా పరుణ్ణి, పాటలు పాడతాను, దశంభాగాలు అర్పిస్తాను, కానుకలు అర్పిస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానని చెప్పుకుంటూ నువ్వేదో కాలయాపన చేయడం వల్ల నీకు ఏమైనా ఉపయోగం ఉన్నదా? హల్లెలూయా. అంటే ఈరోజు ప్రజలు ఎక్కడ తప్పిపోతున్నారండి? మీరు ఒక్కసారి మీకు అర్థం అవుతే, మీ కళ్ళు తెరవబడితే ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుని రాకడ ఎక్కడ జరుగుతుంది? వీళ్ళు ఎక్కడున్నారు? వీళ్ళు నిజంగా రాకడ కోసం ఎదురు చూసే ప్రజలా? వీరు నిజంగా దేవుని కొరకు సిద్ధపడే ప్రజలా? వీరు నిజంగా రాకడను వారి హృదయాల్లోకి స్వీకరించే ప్రజలా? దేవుడు చెప్తున్నాడు, యుద్ధాలు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, ఒకరి మీద ఒకరు పడతారు అంటున్నాడు, పడుతున్నారు. దేశాల మీద దేశాలు పడుతున్నాయి. రాకడ కార్యాలన్నీ జరుగుతున్నాయి. వీళ్ళు ఎక్కడ సిద్ధపడుతున్నారు? మనుషులు సిద్ధపడే మనుషులు ఎక్కడున్నారు? చెప్పండి ఒకసారి నాకు. రాకడ కొరకు నిజంగా సిద్ధపడే ప్రజలు ఎక్కడున్నారు? దేవుని కొరకు నిజంగా ఆరాటపడే ప్రజలు ఎక్కడున్నారు? ప్రార్థనలు చేస్తున్నారు, ఓకే మంచిదే. పాటలు పాడుతున్నారు, ఓకే మంచిదే. విశ్వాసం కలిగి ఉన్నారు, మంచిదే. ఏదో ఒక సిద్ధాంతం కలిగి ఉన్నారు, మంచిదే. ఏదో ఒక సంఘం కలిగి ఉన్నారు, మంచిదే. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ రాకడ ఎక్కడ జరుగుతుంది? వీళ్ళు ఎక్కడున్నారు? దేవుడు చెప్పిన ఉద్దేశం ఎక్కడ జరుగుతుంది? వీళ్ళు ఎక్కడ దానికోసం ఎదురు చూస్తున్నారు? అందుకే ఆయన చెప్పాడు, మనుషులంట దేవుని చిత్తానికి ఎంత దూరంలో ఉన్నారంటే, ఆకాశానికి భూమికి ఎంత తేడా ఉందో అంత దూరంలో ఉన్నారట. హల్లెలూయా. ప్రార్థన, అందుకే ఈరోజు ప్రార్థనే, బత్తే, జీవితం అయిపోయింది. ప్రార్థనకి వెళ్ళావా? వెళ్ళానండి. పాస్టర్ గారు ఏం చెప్పారు? మంచి వాక్యం చెప్పారండి, అద్భుతంగా ఉంది. ఆహా, అద్భుతంగానే ఉంటుంది. మరి నీ జీవితంలో నువ్వు ఎంత పొందుకున్నావు, దాన్ని నువ్వు ఎంత నెరవేరుస్తున్నావు? ఈరోజు పలానా వాక్యం చెప్పారండి, పలానా వర్తమానం చెప్పారండి, నేను చర్చికి వెళ్ళాను, మా పాస్టర్ గారు ఇలా పొగిడేశారండి, అలా చేశారండి, ఇలా చేశారండి, ఓకే మంచిదే. కానీ దాని ద్వారా నువ్వేం పొందుకున్నావు? దాని ద్వారా నువ్వు ఎంత దీవించబడ్డావు? దాన్ని విని నువ్వు ఎంత సిద్ధపరచబడ్డావు? దాని ద్వారా నీకు ఎంత జీవితంలో నీకు మేలు కలిగింది? అసలు నువ్వు మేలు పొందావా? అసలు దేవుణ్ణి కలుసుకున్నావా? వ్యక్తిగతంగా దేవుణ్ణి చూసావా?
అందుకే ఈరోజు అనేక కోట్ల మంది ప్రజలకి క్రొత్త జన్మ లేదండి. ఏమని వింటున్నారా? ఈరోజు క్రొత్త జన్మ ఎందుకు లేదంటే ఆయన ఆ సంఘంలో ఉన్నాడని పరిగెడుతున్నారు, ఈ సంఘంలో ఉన్నాడని పరిగెడుతున్నారు, ఆ చర్చిలో ఉన్నాడని పరిగెడుతున్నారు, ఈ చర్చిలో ఉన్నాడని పరిగెడుతున్నారు. కానీ అసలు యేసుక్రీస్తు నిజంగా ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు. అందుకే యేసుక్రీస్తును కనుగొనలేక ఈరోజు అనేక మంది తిరిగి జన్మించట్లేదు. భక్తిపరులా? కాదా, చాలా భక్తిపరులు. వాళ్ళు విశ్వాసులు కాదా? చాలా విశ్వాసులు. వాళ్ళు ప్రార్థన పరులు కాదా? చాలా ప్రార్థన పరులు. వాళ్ళకి దేవుడు అంటే నమ్మకం లేదా? చాలా నమ్మకం ఉంది. కానీ యేసుక్రీస్తు ఉన్న ప్లేస్ వారికి తెలియదు. దేవుడు ఉన్న ప్లేస్ వారికి తెలియదండి. అందుకే ఈరోజు క్రొత్త జన్మలు లేవు. దేవుని బట్టి జన్మించే జన్మలు లేవండి. అందుకే ఈరోజు దెయ్యం ఏం చేసిందంటే, నువ్వు జన్మించావంటే, నేను జన్మించాను, బాప్తిజం పొందాను కదా. బాబు జన్మించావా? తిరిగి జన్మించావా? జన్మించాను, మా పాస్టర్ గారికి సెకండ్ ఇచ్చాను కదా. బాబు జన్మించావా? పలానా రోజు జన్మించాను, నేను పలానా గదిలో ప్రార్థన చేస్తుంటే నా కళ్ళంట నీళ్ళు ఇలా చెరువులాగా వెళ్ళిపోయి అక్కడే జన్మించేశాను. అంటే జన్మించడం అంటే కళ్ళంట నీళ్ళు వెళ్ళిపోవడమును, జన్మించడం అంటే సెకండ్ ఇవ్వడమును, జన్మించడం అంటే బాప్తిజం పొందడమును, జన్మించడం అంటే ఏదో వాక్యం వినడం అనుకుంటున్నారు వీళ్ళు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు ఒకసారి ఆలోచించాలి. అందుకే ఈరోజు అనేక మంది జీవితాల్లో క్రొత్త జన్మలు లేవండి. దేవుడు ఉన్న ప్లేస్ వేరు, వీళ్ళు వెతికే ప్లేస్ వేరు. దేవుడు ఉన్నది వేరు, దేవుడు ఎక్కడో ఆయన ఏర్పాటు చేసిన ప్రాంతంలో ఉన్నాడు. హల్లెలూయా. కానీ వీళ్ళు వెతికే ప్లేస్ మాత్రం వేరు. అందుకే ఈరోజు తిరిగి జన్మించలేని అనుభవాలు వాళ్ళకు ఉన్నాయి. అందుకే ఈ కాలమే ప్రవర్తన అన్నాడు బైబిల్లో. పౌలు గారు చెప్తున్నాడు, దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చెయ్యజాలడు అన్నాడు. దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చెయ్యజాలడు అన్నాడు. అంటే ఈరోజు దేవుని యందు పుట్టుక లేక కదా పాపం చేస్తున్నారు. పాపం అంటే చాలామంది అనుకుంటారు వ్యభిచారం చేయడం, అబద్ధాలు ఆడడం, మోసం చేయడం, తప్పుడు ఆలోచనలు ఆలోచించడం, లేకపోతే ఈ రకరకాల చిన్న అన్ని పాపాలు అనుకుంటారు. కానీ కాల్మిక ప్రవర్తన అన్నాడు, పాపం యొక్క లక్షణాలు అవి. పాపం అంటే ఏంటో తెలుసా? అవిశ్వాసమే పాపం. ఏంటండి? ఎక్కడుంది? అంతరంగంలో ఉంది. మిస్టర్ లూసిఫర్ ఎక్కడున్నాడంటే నీ అంతరంగంలో పీట వేసి కూర్చున్నాడు. నీ కోసం నీ చేత పాపం చేయించేది ఎవడంటే వాడే నీ అంతరంగంలో ఉన్నాడు. నేను పాపం చేస్తున్నాడు. ఇప్పుడు పాపం నీ అంతరంగంలో ఉంది, అవిశ్వాసం నీ పాపం నీ అంతరంగంలో ఉంది. పాపం అది ఎలా వచ్చింది? అవిశ్వాసం ఆజ్ఞను మీరుట ద్వారా. ఎలా వచ్చింది అవిశ్వాసం అండి? ఆజ్ఞను మీరుట ద్వారా విశ్వాసం వచ్చింది. నువ్వు ఏ ఆజ్ఞను మీరి అవిశ్వాసం తెచ్చుకున్నావో అదే ఆజ్ఞను నువ్వు నెరవేర్చి విశ్వాసం తెచ్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఏ ఆజ్ఞను మీరి అంతరంగంలోనికి అవిశ్వాసం వచ్చిందో అదే ఆజ్ఞను నెరవేర్చి విశ్వాసం లోపల తెచ్చుకోవాలి. కానీ సాతాను లోపలుండి నిన్ను అన్నీ చేపిస్తాడు. కానీ పాట పాడతావమ్మా, పాడు, ఉత్సాహంగా పాడు, ఎలుగెత్తి పాడు, చప్పట్లు కొట్టు పాడు, ఆహా కేకలేసి పాడు, రంకిలేసి పాడు, గొంతులేసి పాడు. ఉద్యోగం అంటే ఇదని చెప్పు. వాక్యం చదువుతావా? ప్రకటన గ్రంథం నుంచి ఆదికాండం మొత్తం చదివేయి, పులి స్టాపులతో కామాలతో మొత్తం అప్పచెప్పేయి. ప్రార్థన చేస్తావా? విస్తారమైన ప్రార్థన చేయి. ప్రపంచమంతా తిరిగి వచ్చి మొత్తం నువ్వేం చేస్తావు వచ్చేయి. కానీ ఆజ్ఞను మాత్రం నువ్వు నెరవేర్చవద్దు. ఎందుకంటే ఆజ్ఞను నెరవేర్చావా నీలోనికి విశ్వాసం వచ్చేస్తుంది. విశ్వాసం వస్తే అవిశ్వాసమైన నేను బయటికి వెళ్ళిపోవాలి. అందుచేత మీరు ఏదైనా చెయ్యండి, దేవుని కొరకు బతకండి. సేవ చేస్తావు చెయ్యి, పాటలు పాడతావు పాడు,
అర్పించుకుంటావు, అర్పించుకో, ఏం చేస్తావు చెయ్యి, నీ సాయి సత్తులు చెయ్యి, కానీ ఆజ్ఞను మాత్రం నెరవేర్చొద్దు. అందుకే 99 మంది క్రైస్తవులు ఆజ్ఞ నెరవేర్చరు, ఒక్కడే నెరవేరుస్తాడు. చర్చిలకి వెళ్తారు కానీ ఆజ్ఞ నెరవేర్చరు. వాళ్ళు చెప్పింది చేయరండి, వేషధారితనం. దేవుడు చెప్పింది ఒకటి, వీళ్ళు చేసేది ఒకటి. దేవుడు ఉన్నది ఓరే దిక్కున, వీళ్ళు వెతికేది ఓరే దిక్కున. ఆయన రాకడ ఎక్కడో జరుగుతుంది, వీళ్ళు ఇంకో చోట ఎదుగుతున్నారు. పైగానేమో కడబోర శబ్దం, రావా యేసయ్య, రావా యేసయ్య అంటున్నారు. ఎక్కడికి వస్తాడు? నీ దగ్గరికి వచ్చి నిన్ను ఏమైనా ఎత్తుకుపోతాడా? కాలర్ ఏమైనా పట్టుకెళ్ళి పరలోకంలో పెట్టేస్తాడు అనుకుంటున్నావా? లేదు, లేదండి. ఆయన నీ దగ్గర రానే రాడు. నువ్వు ఎంత పిలిచినా రాడు, నువ్వు మొత్తుకున్నా రాడు, ఏడ్చినా రాడు. నాలుగు వచ్చేందని పరిశుద్ధాత్మ ఉత్తుదే దొంగ బతిది. పరిశుద్ధాత్మ వస్తే నువ్వు ఆజ్ఞలు నెరవేరుస్తావు, వాక్యం నెరవేరుస్తావు, దేవుని చిత్తాన్ని వెతుకుతావు. నువ్వు పరిశుద్ధాత్మని లోపలెట్టుకుని, దేవుని లోపలెట్టుకుని వాక్యాన్ని వెతకుండా, వాగ్దానం వెతకుండా, నీవు హృదయాన్ని సిద్ధపరచుకోకుండా దేవుడు నాలో ఉన్నాడని ఎలా మభ్యపడతావు నువ్వు? ఎలా మోసపోతావు నువ్వు? ఇదే పెద్ద మోసపరుచు ఆత్మ. బైబిల్ నెరవేర్చడంట, దేవుడు చెప్పింది చేయడంట, ఇతనిలో పరిశుద్ధాత్మ ఉందంట. దేవుడు చెప్పింది చేయడంట, ఈవిళ్ళలో పరిశుద్ధాత్మ వచ్చేసిందంట. ఇదెంత దొంగ భక్తది, ఇదెంత వేషధారితనం. అది చాలా తప్పుడు వ్యాఖ్యానాలు ఈరోజు మనకు వినపడుతున్నాయి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడట, మనం ఇష్టపూర్వకంగా దేవుడిని వెంబడించాలంట. వెంబడించు, పాటలు పాడి వెంబడించు, అన్ని నాటకాలు చెయ్యి, అన్ని ఏది అయినా చెయ్యి. వాక్యం దగ్గరికి వెళ్ళకే, గడియ వాక్యం దగ్గరికి వెళ్ళకే, ఆజ్ఞను మాత్రం పాటించకే. ఇజ్రాయేల్ ప్రజలు అలాగే చేశారండి, వాళ్ళన్నీ చేశారు. కానీ వాళ్ళంట జీలకర్రలో కూడా దశంభాగం తెస్తారట. మీరు ఎవరైనా తెస్తారు అలాగా? మీరు ఎవరైనా తెస్తారండి అలాగా? జీలకర్రలో కూడా, సోపులో కూడా దశంభాగం తెస్తారంట. జీలకర్రలోను సోపుల్లోనూ కూడా దశంభాగం తీసి అంత దేవునికి అంత యథార్థంగా, అంత పర్ఫెక్ట్గా ఉంటారు వాళ్ళు. దేవుడికి ఇవ్వాల్సిన విషయంలో బంగారం, భూములు ఏదైనా సరే, యెరూషలేము దేవాలయం కట్టారని బంగారంతోనే కట్టారని మొత్తం అంతా. అంత బంగారం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసండి? వాళ్ళు సమర్పించుకొని, వాళ్ళ జీవితాల్లో నుంచి అర్పించుకుని తెచ్చిన బంగారం అది. వెండి, ఎత్తడి, చదవండి మీరు ధర్మశాస్త్రం అంతా. వాళ్ళ జీవితాన్ని సర్వస్వం అప్పగించుకుని మందిరాన్ని కట్టారు వాళ్ళు. దేవుడి కోసం ఏం చేయమన్నా చేస్తారు వాళ్ళు. అలాంటి ప్రజలు జీలకర్రలోని సోపులను కూడా దశంభాగాలు వచ్చి పర్ఫెక్ట్గా దేవుడిని వెంబడించిన వ్యక్తులు, అదే దేవుడు శరీరం ధరించుకుని వస్తే, అదే దేవుడు శరీరం ధరించుకుని వాళ్ళ దగ్గరికి వస్తే ఆ దేవుడిని చంపేశారు. ఎక్కడ వెతికారు రాకడా? ఎవరి కోసం వెతికారు వాళ్ళు? ఎవరి కోసం వెతికారు? ఎక్కడ వెతికారు? ఎక్కడ తప్పిపోయారు? రాకడ కోసం ఎదురు చూసిన వ్యక్తులే రాకడ వాళ్ళ మధ్యలో జరిగితే చంపేశారు వెళ్ళి. ఈరోజు కూడా నువ్వు ప్రభు కోసం ఎదురు చూస్తున్నావు, ఈరోజు కూడా నువ్వు దేవుడి కోసం ఎదురు చూస్తున్నావు. కానీ దేవుడే వస్తే నువ్వు నీ జీవితం చంపుతుంది. దేవుడే నీ దగ్గరికి వస్తే నువ్వు జీవితం చంపేస్తుంది. నీ ఆలోచనలు చంపేస్తున్నాయి, నీ తలంపులు చంపేస్తున్నాయి, నీ ప్రవర్తన చంపేస్తుంది, నీ ఉద్దేశాలు చంపేస్తున్నాయి. దేవుడు ఎలా వస్తున్నాడో తెలియక, దేవుడు నీ జీవితంలోకి వచ్చే విధానం తెలియక, వచ్చే రాకడను వ్యతిరేకించి చంపేస్తూ దేవుణ్ణి నీకు నీవుగానే సిలువకు అప్పగించి నీవు సిలువేస్తున్నావు. హల్లెలూయా. ఈ కాలమే ప్రవక్త అన్నాడు, ఈరోజు లెంటి చేస్తున్నా చూసారా? ఒరిజినల్ మాట అండి. ప్రవక్త అన్నాడు, ఏమన్నాడు తెలుసా? లెంటి చేసి 40 రోజులు శ్రమలు చేస్తున్నారు చూసారా? వాళ్ళందరూ శ్రమలు కోరుకుంటున్నారంట. శ్రమల కాలం చేసి 40 రోజులు శ్రమల కాలం చేసి 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 వాళ్ళు రాబోయే 3.5 సంవత్సరాల శ్రమల కాలం కోరుకుంటున్నారంట వాళ్ళు. ఎవరైతే 40 రోజులు శ్రమల కాలం చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా 3.5 సంవత్సరాల శ్రమల కాలంలో ఉంటారంట వాళ్ళు. నువ్వు కోరుకుంటున్నారు వాళ్ళు నిజంగా దేవుడికి మేము సమర్పించుకుంటున్నాం, దేవుడికి ఆరాధన చేస్తున్నాం, చర్చిలు కట్టుకుని శ్రమల కాలం చేసిన వాళ్ళు, వాళ్ళు నమ్మకంగా యథార్థంగా శ్రమల కాలం చేసిన వాళ్ళు, యథార్థంగానే వాళ్ళు చేసిన యథార్థతే
వాళ్ళని 3.5 సంవత్సరాల కాలంలో శ్రమలో తీసుకెళ్తుంది. నా ప్రియమైన సహోదరి సహోదరులారు, ఈరోజు ఖచ్చితంగా మనం వెతకవలసినది ఏమిటంటే అసలు నిజమైన రాకడ ఎక్కడ జరుగుతుంది, దేవుడు ఎక్కడ రాకడ ఆ యొక్క రాకడ తీసుకొస్తున్నాడు, మన జీవితంలో పొందుకోవలసిన స్థానం ఏది, ఆయన నివసించిన స్థలం ఏది, ఆయన బలి ఇచ్చిన స్థలం ఏది, ఆయన ఏర్పాటు చేసిన స్థలం ఏది, అక్కడికి వెళ్ళి మనము ఆరాధన చెయ్యాలి, అక్కడికి వెళ్ళి మనము అక్కడ బలి అర్పించాలి, అక్కడికి వెళ్ళి మనం ఆయన రాకడ వెతకాలి. కానీ వస్తే అలా వెతకట్లేదు, ఎక్కడో శ్రేలకోటాలు ఇట్టుకుని అక్కడ వెతుకుతుంది. డినామినేషన్ సంఘాలు కూడా అలా వెతుకుతున్నారు. కానీ దేవుని కృపను బట్టి దేవుడు ఈరోజు వర్తమానాన్ని తెరిచి 7వ దూతగా దిగివచ్చి రాకడ ఎక్కడ జరుగుతుందో, బలి ఎక్కడ అర్పించబడుతుందో, క్రీస్తు ఎక్కడ దిగుతున్నాడో స్పష్టంగా సూటిగా దేవుడు మనకు చూపిస్తున్నాడు. హల్లెలూయా. మీరు నిజముగా పరిపూర్ణంగా సమర్పించుకొని క్రీస్తు నివసించే స్థలం మీద మీరు కనుగొని ఆయన దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడి ఆయన వ్యక్తిగతంగా కలుసుకొని ఆయనలో నుంచి బీజము జీవ కణము నువ్వు పొందుకుంటే అప్పుడు నువ్వు తిరిగి జన్మిస్తావు. హల్లెలూయా. అప్పుడు ఒకడు క్రొత్తగా జన్మిస్తే వీళ్ళు ఒక్క లేఖనం చదివి నేను ముగిస్తానండి, క్లోజ్ చేస్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ నేను ఎక్కడికో వెళ్ళాలి, దేవుడు ఇలా నన్ను తీసుకొచ్చేసాడు. ఓకే, 3వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. యూదుల అధికారి అయిన నికోదేమను పరిచయుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి అందు ఆయన యొద్దకు వచ్చి, ఎరుగుదును, చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. ఏమని చెప్పాడండి? ఒకడు క్రొత్తగా జన్మిస్తే ఏం చూస్తాడు? అతను దేవుని రాజ్యాన్ని చూస్తాడట. దేవుని రాజ్యంలో దేవదూతలు ఉన్నాయి, మికాయేలు ఉన్నాడు, గాబ్రియేలు ఉన్నాడు, అక్కడ మాచిపత్రి ఉన్నది, శరాపులు ఉన్నాయి, కెరూబులు ఉన్నాయి, 24 మంది పెద్దలు ఉన్నారు, నీ థియోఫనీ ఉన్నది, దేవదూతలు ఉన్నాయి. వాళ్ళందరి మధ్యలో ఆసీనుడైన ప్రభుని యేసుక్రీస్తు కూడా ఉన్నాడు. ఇదంతా దేవుని రాజ్యమై ఉన్నది. నువ్వు ఎప్పుడైతే తిరిగి జన్మించావో నువ్వు దేవుని రాజ్యాన్ని చూస్తావు. హల్లెలూయా. చదవండి. అందుకు నికోదేము చెప్తుంటే అర్థం కావట్లేదు. నికోదేముకి ముసలివాడైన ముసలోడిని నేను ఎలా జన్మించగలను? 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని అడుగుతున్నాడు. ఇందాక చెప్పాను మీకు ఆల్రెడీ. ముసలోడు తల్లి గర్భంలో మళ్ళీ ఎలాగెళ్తాడు? ఎంత నీచంగా ఆలోచిస్తున్నాడు వ్యక్తి, ఎంత భయంకరంగా ఆలోచిస్తున్నాడు వ్యక్తి. ముసలివాడైన మనుషుడు ఎలా జన్మింపగలడు? యేసు ఒక్కడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను గాని చెప్పుచున్నాను. శరీరం మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మ మూలంగాను ఆత్మ ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపాలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటును విసురును, నువ్వు దాని శబ్దం ఇందువే గాని నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడా? నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా అర్థం కావట్లేదు. నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా మట్టి పొరకు అర్థం కావట్లేదు. ఏం చెప్పడినా ఏదో చెప్తున్నాడు కానీ అర్థమైనట్టు ఉంటుంది కానీ అర్థం అవట్లేదే. బుర్రగొక్కుంటున్నాడు. కొంతమందికి చాలా అర్థమైపోయినట్టుంటాయి కానీ ఒకటి అర్థం కాదు. ఈ నికోదేములాగా ఏం చెప్తున్నాడు ఇతను? బుర్రగొక్కుంటున్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు యేసుక్రీస్తు?
ఆ, నీవు ఇజ్రాయేలు బోధకుడు అయ్యుండి కూడా వీటిని ఎరుగవా? మేము ఎరిగిన సంగతి చెప్పుచున్నాము, చూచిన దానికి సాక్ష్యం ఇచ్చుచున్నాము, మా సాక్ష్యము మీరు అంగీకరించరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్తే మీరు నమ్ముకున్నప్పుడు పరలోక సంబంధం మీతో చెప్తే మీరు ఎలా నమ్ముతారయ్యా? ఈ భూమి మీద జరిగే ప్రాసెసే నీకు అర్థమవట్లేదు. ఇదే పోలిక పరలోకంలో పెట్టాడు దేవుడు. ఈ పోలిక అంతా వివరిస్తుంటే నీకు ఏమి అర్థమవుతుంది? హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి వాక్యాన్ని అర్థం అవ్వాలంటే ప్రతిది భూమి మీద పెట్టాడు దేవుడు. ప్రతిది కూడా భూమి మీద పెట్టాడు. భూమి మీద ఏం జరుగుతుందో తెలిస్తే ఆటోమేటిక్ బైబిల్ ఏం జరుగుతుందో మనకు అర్థమవుతుంది. అందుకే ఒక వ్యక్తి తిరిగి జన్మిస్తే ఒక వ్యక్తి నీటి మూలంగాను ఆత్మ మూలంగాను, అంటే నీటి మూలంగా అంటే నీటిలో బాప్టిజం, ఆత్మ మూలంగా అంటే ఆ పరిశుద్ధ ఆత్మ ద్వారా బాప్టిజం. ఆత్మలో బాప్టిజం పొందాలి, శరీరానికి బాప్టిజం పొందాలి. చాలామంది శరీరానికి బాప్టిజం పొందేసి వచ్చి నేను పరలోకం వెళ్ళిపోతాను వచ్చి అంటారు. అది కాదు, ఖచ్చితంగా శరీరంలో బాప్టిజం కావాలి, ఆత్మలో బాప్టిజం కావాలి. శరీరం బాప్టిజం ఏమో నీటి బాప్టిజం యేసుక్రీస్తు నామములో, ఆత్మ బాప్టిజం పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తుని కలుసుకోవడం ద్వారా ఇచ్చే బాప్టిజం అది. అంటే యేసుక్రీస్తులో ఉన్న జీవము, ఆయనలో ఉన్న బీజము మనలోకి వస్తుంది. హల్లెలూయా, బీజ కనమంటారు దాన్ని. పౌలు గారు అంటున్నాడు, ఒకసారి చదవండి. ఒకసారి అధ్యాయము 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. ఇక్కడ ఎంత బాగా వివరిస్తున్నాడు చూడండి. ఇప్పుడు వరకు నేను చెప్పిందంతా మీకు అర్థమో, ఇక్కడ చాలా క్లియర్గా అర్థమో చెప్తున్నాడు. ఇక్కడ ఇప్పుడు వరకు నేను చెప్పిన విషయాలన్నీ ఇక్కడ క్లియర్ చెప్తున్నాడు చూడండి ఒకసారి. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచనీకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతి జరిగించి ప్రతివాడును నీతిమంతుడు. అపవాది మొదట నుండి పాపం చేయుచున్నాడు గనుక పాపం చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలు లయపరుచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చెయ్యడు. వాడు దేవుని మూలంగా పుట్టిన వాడు గనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరు, అపవాది పిల్లలెవరు తేట పడుతుంది. అంటే ఇక్కడ క్లియర్గా క్రొత్త జన్మను బట్టి దేవుని పిల్లలు ఎవరో దెయ్యం పిల్లలు ఎవరో తెలిసిపోద్ది. ఎవరు వింటున్నారా? ఎంత క్లియర్గా చెప్పాడు చూసారు ఇక్కడ. అంటే క్రొత్త జన్మను బట్టి నీవు పరలోక సంబంధివా పాతాళ సంబంధివా తెలిసిపోదు. నువ్వు క్రొత్తగా జన్మిస్తే దేవుని యొక్క బీజం నీలోకి వస్తుంది. ఇప్పుడు నీలోకి వస్తే నువ్వెంత మాత్రం కూడా పాపం చెయ్యవు, చెయ్యజాలవు. అంటే దేవుని కుమారుడు ప్రత్యక్షత ఎవరిలో జరుగుతుందంటే ఈ యొక్క క్రొత్తగా జన్మించిన వ్యక్తిలో దేవుని కుమారుడు యొక్క ప్రత్యక్షత జరుగుతుంది. ఇప్పుడు అపవాది యొక్క క్రియలన్నీ లయపరిచి సర్పాన్ని పాదముల కింద శీఘ్రముగా తొక్కువేసి దాని క్రియలన్నిటిని లయపరిచేవాడు ఎవరంటే క్రొత్తగా జన్మించిన వాడు. అందుకే కాలం యొక్క ప్రవక్త ఏం చెప్పాడంటే యూ మస్ట్ బోర్న్ అగైన్ అన్నాడు. అంటే ఏమన్నాడు? నువ్వు తప్పకుండా తిరిగి జన్మించాలి. ఒక క్రైస్తవుడు అంటే ఖచ్చితంగా తిరిగి జన్మించిన వ్యక్తి మాత్రమే క్రైస్తవుడు. హల్లెలూయా. బైబిల్ పట్టుకున్నవాడు క్రైస్తవుడు కాదు. బైబిల్ అట్ని టిక్కు నడిచేసినోడు, సేవ చేసేసినోడు, సంస్థల మీద సంస్థలు కట్టేసినోడు, పాటలు పాడేసినోడు, ప్రార్థనా పరులు క్రైస్తవులు కాదు. క్రైస్తవుడు అనగా తిరిగి జన్మించిన వాడు మాత్రమే. తిరిగి జన్మించిన వాడు దేవుని కుమారుడు. ఇప్పుడు ఇతను అపవాది యొక్క క్రియలను లయపరుస్తాడు. ఎందుకంటే దేవుని బీజమతంలో ఉంటాడు. హల్లెలూయా. దేవుని బీజమతంలోనికి రాకుండా నేను క్రైస్తవుడనని ఏవాడు చెప్పుకోకూడదు. చెప్పుకున్నాడంటే అతను వేషధారి. హల్లెలూయా. దేవుని క్రియలు లేకుండా, దేవుని ఆత్మ లేకుండా మీరు క్రైస్తవులని చెప్పుకోవద్దు. మేము క్రైస్తవులు, మేము పుట్టుకు పూర్వం నుంచి వచ్చాం,
మా సంఘం ఇది, మా చర్చి ఇది, మేము పుట్టుక క్రైస్తవులం అని చెప్పుకోవద్దండి. క్రైస్తవుడు అంటే ఏదో ఒక జాతి కాదు, ఒక మతం కాదు, ఒక కులం కాదు. క్రైస్తవుడు అంటే క్రీస్తును కలిసినవాడు, క్రీస్తు జీవాన్ని పొందుకున్నవాడు. క్రైస్ట్ ఇన్ అంటే క్రీస్తుని లోపల కలిగినవాడు. నువ్వు ఇది నామకార్థంగా ఎక్కడో అడుగు, అక్కడో అడుగు, తప్పడు అడుగులు ఎత్తే, అవకాశాలు బట్టి అటు అడుగు ఇటు అడుగు, ఎవరిని కోల్పోకుండా, నిజాయితీగా ఉండకుండా, యథార్థంగా ఉండకుండా, వాక్యపక్షాన్ని యథార్థంగా నిలబడకుండా, నీ స్థాయిలు నువ్వు గీసుకోకుండా, నేను ఇలాగే ఉంటాను వాక్యపక్షాన్న అని నువ్వు నిర్ధారణ చేసుకోకుండా, నిశ్చయం చేసుకోకుండా నువ్వు తిరిగి జన్మించలేవు. లోకస్తుల్లాగా చల్లగాను వెచ్చగాను తిరిగేస్తానంటే కుదరదు. నాకు నా ఒళ్ళు కావాలి, నాకు వాక్యం కావాలంటే కుదరదు. నాకు పండుగలు కావాలి, నాకు పబ్బాలు కావాలి, నాకు దేవుడు కావాలంటే కుదరదు. డిసైడ్మెంట్ రావాలి, ఒక డిసైడ్మెంట్ ఉండాలి. నేను వాక్యపక్షాన్ని జీవిస్తాను, వాక్యం కొరకే బ్రతుకుతాను, వాక్యం కొరకే జీవిస్తాను, అది చెప్పిందని నేను అలాగే చేస్తాను అని ఒక నిర్ధారణ వస్తేనే, ఒక నిశ్చయిత వస్తేనే నీవు క్రైస్తవుడు అవుతావు. హల్లెలూయా. అక్కడ అడుగు ఇక్కడ తప్పడు అడుగులు ఎత్తే నీకు ఏం జరగదు. నువ్వు అలా ఏం చేస్తావు ఉంటావు, ఒక అవిశ్వాసలా, ఒక వేసదారిలాగా ఉంటావు తప్ప, ఒక కాకిలాగా ఉంటావు తప్ప, నువ్వు పరిశుద్ధుడిగా, నిశ్చయిత కలిగిన పరిశుద్ధుడిగా, పరిశుద్ధాత్మ పొందుకున్న క్రైస్తవుడిగా నువ్వు ఉండలేవు. హల్లెలూయా. అందుకే దీనితో ఆటలాడొద్దు. బైబిల్ గ్రంథం అంటే, వాక్యం అంటే, దేవుడు అంటే ఆటలాడే స్థలం కాదు అది. ఆటలాడొద్దు. దయచేసి ఖచ్చితంగా మీరు ఒక నిర్ధారణకు రావాలి, ఒక నిశ్చయితకు రావాలి. క్రీస్తు నేను ఖచ్చితంగా యథార్థంగా నిశ్చయితతో బ్రతకాలి. వాక్యం చెప్తే, ఆజ్ఞ ఇస్తే ఆ ఆజ్ఞ ప్రకారంగా నేను కట్టుబడాలి. నేను ఆయన ప్రేమిస్తున్నాను, నేను ఆయన ప్రేమిస్తున్నాను. ఎందుకంటే ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఆయనే నన్ను ప్రేమించాడు కాబట్టి నేను ఆయన ప్రేమిస్తున్నాను, నేను కట్టుబడుతున్నాను, నేను ఆజ్ఞకు లోబడి ఉంటాను, ఆయన చెప్పింది చేస్తాను అని నువ్వు ఎప్పుడైతే ఖచ్చితంగా నిర్ధారణ చేసుకుంటావో, రూతు చెప్తుంది, ఏమని చెప్తుంది తెలుసా నయోమితో? ఏమని చెప్పింది? నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు, నీ దేశమే నా దేశము. నువ్వెక్కడ చనిపోతావు, నేను ఎక్కడ చచ్చిపోతాను. నువ్వెక్కడ పాతి పెట్టబడతావో నేను కూడా అక్కడే పాతి పెడతాను. హల్లెలూయా. క్రీస్తుతో నువ్వు మాట చెప్పగలవా? క్రీస్తుతో నువ్వు ఆ మాట చెప్పగలవా? ప్రభువా, నీ వాక్యమే నా వాక్యం, నీ ఆజ్ఞ నా ఆజ్ఞ. నువ్వు సిలువలో ఎక్కడ చచ్చిపోయావు, నేను ఎక్కడే చచ్చిపోతాను. నువ్వు ఎక్కడైతే పాతి పెట్టావో నేను ఎక్కడ పాతి పెడతాను. నీ వాక్య ప్రకారం నేను కట్టుబడి ఉంటాను. నీ ఆజ్ఞే నా ఆజ్ఞ, నీ వాక్యమే నా వాక్యం అని చెప్పగలవా? చెప్తే ఖచ్చితంగా దేవుడిని కొత్త జన్మిస్తాడు. ఈ మధ్యాహ్నం ఖచ్చితంగా తిరిగి జన్మిస్తావు, ఖచ్చితంగా పరలోకం చూస్తావు, దూతలతో సహవాసం చేస్తావు, అందరితో సహవాసం చేస్తావు, దేవుడితో సహవాసం చేస్తావు, మరొక లోకంలోకి నువ్వు అడుగు పెడతావు. హల్లెలూయా. లేకపోతే నువ్వు అంత గుడ్డోడివి, ఏం కనపడదు. వెళ్ళామా, వచ్చామా, తిన్నామా, తాగామా, తిరిగామా అన్నట్లే నీకు కనపడుతుంది తప్ప మిగతా ఏది నీకు కనపడదు. అని చెప్పిన ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించండి. దేవుడు మన వినికిడిలో ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మనం అందరూ లేచి నిలబడి ఒక్కసారి మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా జీసస్. ఒక్క నిమిషం మీ హృదయాలు సమర్పించుకోండి సహోదరి సహోదరులారా. ఓ ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, ఒక్క నిమిషం దేవుడికి సమర్పించుకొని మీ జీవితాల్లో క్రొత్తగా జన్మించడానికి క్రొత్త జన్మ దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు కనుక ఆయన నామంలో ఆయనను మనం వ్యక్తిగతంగా కలుసుకోవాలి. వ్యక్తిగతముగా కలుసుకోవాలంటే ఆయన ఎక్కడున్నాడో నీకు తెలియాలి. ఎక్కడున్నాడు ఆయన? ఏ సంఘంలో ఉన్నాడు ఆయన? ఏ పాస్టర్ దగ్గర ఉన్నాడు ఆయన? ఏ ప్రదేశంలో ఉన్నాడు ఆయన? ఏ దేశంలో ఉన్నాడు ఆయన? ఏమైనా అవగాహన ఉందా నీకు? నువ్వు వెతికి అయినా పట్టుకోవడానికి నువ్వు ప్రయాసపడి తిరిగి జన్మించాలమ్మా, ప్రయాసపడి తిరిగి జన్మించాలయ్యా. ఈరోజు అనేక మంది ఆయన పొందుకోలేకుండా, క్రొత్త జన్మ యొక్క అనుభవం లేకుండా
క్రైస్తవులమని చెప్పుకుంటూ మోసపోతున్నారయ్యా, మోసపోతున్నారమ్మా. ఏదో ఆచారాలు, సిద్ధాంతాలు, కల్పన కథలు చేసుకుంటూ ఏదో ఒక చర్చికి వెళ్ళి ఒక గంట సేపు కూర్చొని మేము చర్చికి వెళ్ళిపోయాం క్రైస్తవులమని చెప్పుకుంటున్నారు. కానీ అయ్యో ఎంత మోసపోతున్నారే, ఎంత మోసపోతున్నారే. ఓ ప్రియమైన దేవుడు కుమార్తె, నీ జీవితంలో తిరిగి జన్మించడానికి వ్యక్తిగతంగా ఆయన కలుసుకోవాలంటే నువ్వు ఆయన ఎక్కడున్నాడో నీకు తెలియాలి కదా. సాతాను గలిబిలి పెట్టి కన్ఫ్యూజ్లోకి పెట్టి ఆయన ఎక్కడున్నాడో తెలియకుండా చేసేసింది. ఈరోజు ఆయన ఎక్కడున్నాడో తెలియదు, దేవుడున్నాడో లేదో తెలియని పరిస్థితుల్లో ఈరోజు క్రైస్తవులు ఉన్నారు. ఎందుకో తెలుసా? దేవుడు రాజు దిగివచ్చి ఆయన సౌందర్యాన్ని 7 నక్షత్రాల ద్వారా కనపరుస్తూ ఉంటే వస్తు ఎక్కడో విందుల్లో పాల్గొని ఆ విందులో పాల్గొకుండా తచ్చారం చేస్తూ రకరకాలుగా ఆమె ప్రవర్తిస్తూ ఉంది, అవమానపరుస్తుంది, గేలి చేస్తుంది, ఆయన సిలివేస్తుంది, అవమానపరుస్తుంది. కానీ ఆయన దగ్గరికి వెళ్ళి వ్యక్తిగతంగా తిరిగి జన్మించడానికి ఇష్టపడట్లేదు. ఆమె ఆయన దగ్గరికి వెళ్ళి వ్యక్తిగతంగా తిరిగి జన్మించడానికి ఇష్టపడట్లేదు. ఆయన సౌందర్యాన్ని పొందుకోవడానికి ఇష్టపడట్లేదు. ఓ ప్రియమైన దేవుడు కుమార్తె, ఒకసారి నువ్వు ఆలోచించు. నువ్వేం చేస్తున్నావు? నీ జీవితంలో నిజంగా దేవుడికి స్థానం ఇస్తున్నావా? నిజముగా ఆయనకు ఇవ్వాల్సిన స్థానం ఇచ్చి ఆయన ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి ప్రయాసపడుతున్నావా? లేకపోతే వస్తీలాగా త్రోసివేసి నువ్వు కూడా నీ ఆలోచన ద్వారా, నీ తలంపుల ద్వారా, నీ క్రియల ద్వారా, నీ ఉద్దేశాల ద్వారా నీకు తెలిసిందే సత్యం అన్నట్లుగా వెళ్ళిపోయి దేవుణ్ణి సిలివేస్తున్నావా? అగౌరవపరుస్తున్నావా? అవమానపరుస్తున్నావా? ఆయన ఇచ్చే ఆజ్ఞలు స్వీకరించకుండా, ఆయన ఇచ్చే శాసనాలను స్వీకరించకుండా, ఆయన ఇచ్చే వర్తమానాన్ని స్వీకరించకుండా, ఆయన వర్తమానాన్ని హృదయంలో పెట్టుకోకుండా నువ్వు తచ్చారం చేసి ఆయన మాటలు చెప్తున్నప్పుడు వినకుండా అశ్రద్ధ పెట్టి అవిశ్వాసంతో నువ్వు రకరకాలుగా క్రీస్తుని సిలువేస్తున్నావు. ఒకసారి నీకు నువ్వు చెక్ చేసుకో. నీ హృదయాన్ని చెక్ చేసుకో సహోదరుడా, నీ హృదయాన్ని చెక్ చేసుకో సహోదరి. దేవుణ్ణి సిలువేసే స్థితిలో ఉన్నావా? దేవుణ్ణి అగౌరవపరిచే స్థితిలో ఉన్నావా? దేవుణ్ణి భయంకరంగా గేలి చేసి ఆయన ఆజ్ఞలు కానీ శాసనాలు కానీ పట్టించుకోకుండా, వర్తమానం ద్వారా ఆయన ఏం మాట్లాడుతున్నాడో వినకుండా ఏదో నీ మనస్సాక్షిని బట్టి నడుస్తూ, నీ ఉద్దేశాలు బట్టి నడుస్తూ దేవుణ్ణి సిలువేసే స్థితిలో ఉన్నావా? నిజంగా నీ గుండెల మీద చెయ్యేసుకుని ఈ మధ్యాహ్న కాలశంలో ఒక్కసారి నీ గుండెల మీద చెయ్యేసుకుని ఒక్కసారి ప్రభువుని అడుగు. నిజంగా నువ్వు వాక్యాన్ని బట్టి నడుస్తున్నావా? లేకపోతే నీ మనసును బట్టి నడుస్తున్నావా? ప్రశ్న వేసుకో మధ్యాహ్నం ఒక్కసారి. నీ మనసును బట్టి నీకు ఇష్టమైనట్లుగా నడుస్తున్నావా? లేకపోతే వాక్యాన్ని బట్టి నడుస్తున్నావా? ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీకు వేసే ప్రశ్న ఇది. ఎంతవరకు దేవుడు గౌరవిస్తున్నావు? ఎంతవరకు దేవుడిని ప్రేమిస్తున్నావు? ఎంతవరకు దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నావు? ఆయన ప్రతి క్షణము నీ చుట్టూ తిరుగుతూ నీ గాలిచ్చి, నీరిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఐశ్వర్యం ఇచ్చి, అందం ఇచ్చి, అన్ని రకాలుగా నిన్ను పోషిస్తున్నాడే. మరి నువ్వెంతగా ఆయన కోసం తిరుగుతున్నావు? సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్లుగా, భూమి చుట్టూ సూర్యుడు తిరిగినట్లుగా ఆ భూబ్రహ్మణాలు దేవుడు పెడితే ఆయన చుట్టూ నీ చుట్టూ ఆయన తిరుగుతున్నాడు. కానీ నువ్వు తిప్పించుకుంటూ ఉన్నావు అని నీ మాత్రం లోబట్టలేదే, నువ్వు తిరగట్లేదే. నీ మనసును బట్టి తిరుగుతున్నావు కానీ వాక్యాన్ని బట్టి నువ్వు తిరగలేకపోతున్నావే. నువ్వు ప్రశ్నించుకుని పశ్చాత్తాపడలేవా?
నువ్వు ప్రశ్నించి నువ్వు పశ్చాత్తాపడలేవా? ఎంత ఘోరమైన పాపం చేస్తున్నావో, ఎంత ఘోరాతి ఘోరంగా దేవుడిని అవమానపరుస్తున్నావో నీకు బాధ రావట్లేదా? నీకు బాధ కలగట్లేదా? అయ్యో, నా దేవుడిని ఎంత అవమానపరుస్తున్నానే, నా దేవుడిని ఎంత అగౌరవపరుస్తున్నానే, నా దేవుడి నుండి నేను కొన్ని వేల మైళ్ళ దూరంలోకి వెళ్ళిపోతున్నానే, మరి ఎలా నేను తిరిగి జన్మించగలను? మరి ఎలా నేను తిరిగి పుట్టగలను? అది ఎలా సాధ్యమని నీకోదేం వల్ల అడుగుతావు కదా. ఆ నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోతే క్రీస్తు నుంచి నీకో దేవుని వల్ల నువ్వు కూడా అడుగుతావు కదా, అది ఎలా సాధ్యం, అది ఎలా సాధ్యం అంటావు తప్ప నిన్ను పొందుకునే స్థితిలోకి నువ్వు వెళ్ళలేవే. ఓ ప్రియమైన దేవుని కుమారుడా, ఓ దేవుని కుమార్తె, దేవుని ఎడల నువ్వు వ్యక్తిగత ప్రత్యక్షత పొందుకుని తిరిగి జన్మించగలగడానికి ఆయన దగ్గరికి వెళ్ళే ధైర్యం ఉందా? ప్రార్థన అంటే 2 గంటలు ఉంటుంది, అయిపోతుంది. ఏదో ఒక 2 గంటలు కాలయాపన చేసి వెళ్ళిపోవచ్చు. ఎప్పుడు అయిపోతుందని చూసి మనము వెనుతిరగకుండా వెళ్ళి మన పనుల్లో మనం నిమగ్నం అయిపోవచ్చు. కానీ క్రీస్తుని కోల్పోతే నీ బ్రతికేంటి సోదరా? క్రీస్తుని కోల్పోతే నీ బ్రతికేంటి సోదరి? ఆయన యెరూషలేము వెళ్ళిపోతున్నాడు. యుద్ధాలు సమాప్తమైపోతున్నాయి, ఒప్పందాలు జరిగిపోతున్నాయి, పరిస్థితులు తరుముకొస్తా ఉన్నాయి, వాక్యము, వాగ్దానము, ప్రవచనాలు నెరవేరిపోతూ ఉన్నాయి. ఎప్పుడు మేల్కుంటావు సోదరా? ఎప్పుడు మేల్కుంటావు సోదరి? ఎప్పుడు ప్రార్థిస్తావు? ఎప్పుడు ఆయన కలుసుకుంటావు? ఎప్పుడు వ్యక్తిగతంగా తిరిగి జన్మిస్తావు? నువ్వు వసీలా తోసేస్తున్నావా? వసీలా త్రోసేస్తున్నావా? అయ్యో ప్రియా సోదరుడా, సోదరి, ఓ లార్డ్, హల్లెలూయా. క్షమించండి ప్రభువా, క్షమించండి తండ్రి. త్రోసి వేసి వారిలా ఉండకూడదు ప్రభువా. ప్రార్థించండి సోదరులను. ఇదే మీకు అనుకూలమైన సమయం, ఇదే మీకు అనుకూలమైన సమయం. ప్రార్థించవలసిన గడియ, మీరు పొందుకోవలసిన గడియ, తిరిగి జన్మించవలసిన గడియ దేవుడు మీకు ఇస్తున్నాడు అవకాశం. ఎవరైతే నిజంగా ప్రార్థించి నాకు కొత్త జన్మ కావాలి ప్రభువా, నీతో ఐక్యం అవ్వాలి తండ్రి, నీతో కలవాలి ప్రభువా, నీ బీజం నాకు కావాలి తండ్రి, ఎవరైతే హృదయపూర్వకంగా ప్రార్థిస్తారో దేవుడు వారిని దర్శిస్తాడు. ఖచ్చితంగా దేవుడు ఖచ్చితంగా వాళ్ళని దర్శిస్తాడు. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ మై జీసస్, హల్లెలూయా, ఓ హల్లెలూయా లార్డ్. మాకు క్రొత్త జన్మ కావాలి ప్రభు, ఆ క్రొత్త జన్మ మాకు కావాలి దేవా. అయ్యో, మేము మోసపోకూడదు ప్రభువా. ఏదో భక్తి పేరు చెప్పి మోసపోకూడదు ప్రభువా. ఏదో సంఘం పేరు చెప్పి మోసపోకూడదు ప్రభువా. ఏదో సిద్ధాంతం చెప్పి మోసపోకూడదు ప్రభువా. వారి నిజమైన ఓ దేవ క్రొత్త జన్మ మాకు కావాలి తండ్రి. తిరిగి జన్మించాలి ప్రభువా. హృదయార్పణగా పోయబడాలి ప్రభు. మిమ్మల్ని ఆహ్వానించాలి తండ్రి. నువ్వెక్కడున్నావో తెలుసుకోవాలి ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా.